మనం పురాణాల్లో రామాయణం గురించి ఉన్నప్పుడు రామలక్ష్మణుల గురించి వాళ్ళ యొక్క ఆ యొక్క అనుబంధం గురించి మనం వింటూ ఉండుంటాము. కానీ ఒక అన్నదమ్ములంటే అలా ఉండాలి అని మనకి చరిత్ర చెప్తే దానికి కళ్ళకు కట్టినట్లు ఈ రామలక్ష్మణుల జీవితం అనేది మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఒకసారి రామలక్ష్మణ మాస్టర్ గట్టి క్లాప్ చేద్దాము. ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదమ్ములు ఎలా ఉంటున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. లైవ్లో మనము ఇలా ఉండాలి అని మనకి జీవిస్తూ మాటలతో కాదు, జీవిస్తూ ఇలా ఉండాలి అని నేర్పించడమే కాకుండా అటు ఎప్పుడు కూడా గందరగోళం. సినిమా అంటే మనకు తెలిసిన విషయమే. అందులోనూ ఫైట్ మాస్టర్స్ అంటే ఎప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి, ఎవరిని ఎంత క్రూరంగా చంపాలి అనే ఆలోచన విధానాలతో వాళ్ళ పని అంతా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో తామరాకు మీద నీటి బొట్టులాగా దానికి దీనికి సంబంధం లేకుండా అవి అంటుకోకుండా అక్కడ వరకు అక్కడ ఆ యొక్క ప్రిన్సెస్ దాటితే మళ్ళీ ఒక బుద్ధుడిలాగా జీవించగలిగే అపర బుద్ధులు. మరి ఆధ్యాత్మికతకి జీవిస్తూనే అటు సినీ ఫైట్ మాస్టర్స్గా మరి దానికి గొప్ప పాత్ర పోషిస్తూనే ఇక్కడ ఆధ్యాత్మికతలో కూడా ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి మన సినిమా యోగీశ్వర్లకి మనం వెల్కమ్ చెప్దాము. మరి ఈ రోజున వారిద్దరి ద్వారా మన ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అత్యంత సరళంగా అందించే వాళ్ళ విధానం చాలా గొప్పగా ఉంటుంది. మరి వారి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే చిన్న మనసు లోపల చెప్పండి. నేను చెప్పేది మనసు లోపల అనుకోండి. రిలాక్స్. ఇదేంటంటే చేలు పొలాల్లో నాట్లేసేటప్పుడు నీళ్లు పెట్టి దాన్ని పాకం చేస్తారు ట్రాక్టర్తో దున్ని. మన ధ్యానానికి పోయే ముందు లేకపోతే ఒక మంచి మాటలు వినబోయే ముందు బయట విషయాలన్నీ కట్ చేసి మన దేహంలో మనసుని పరిపక్వ చేయటమే ముందు, చేసిన తర్వాత మాటలు వినాలి మొదలు పెడతాం. తర్వాత అంటే రైతు సెట్ చేసిన తర్వాత పొలంలో పంట వేస్తాడు. అలాగే ఏదో మేము చెప్పింది మిడిమిడి జ్ఞానం ఎట్లయినా మీకు తెలియాలంటే ఎట్లా ఇష్టం, దానికోసం ఫస్ట్ కళ్ళు మూసుకున్నారు. ఈ క్షణం మీతోటి మీరు కళ్ళు మీ ప్రపంచ విషయాల నుంచి, సంసారం నుంచి, దేహం నుంచి, ఈ మూటి నుంచి అవేగా సాక్షిభావంతో మేము చెప్పే ప్రతి మాటని మీరు సాక్షిగా మనస్ఫూర్తిగా మనసు లోపల చెప్పండి. అవేగా ఉండి చూడండి, కొంచెం దూరంగా ఉండి ఎంత మొదలు కట్టండి. ఈ దేహం భూమికి రావడానికి కారణమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే తోటి సహోదరు చేయి కలిపి, మీ మాటక మాట కలిపి ఇద్దరు కొట్టుకున్న జ్ఞాపకాలు తెలుసుకొని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి సిస్టర్ అండ్ బ్రదర్స్కి. ఈ క్షణం వాళ్ళతోటి ఏదో విందా లేదని ఉంటే ఈ క్షణం వాళ్ళకి క్షమాపణ అడిగి మనస్ఫూర్తిగా వాళ్ళని వెల్కమ్ చెప్పండి. మీకు అక్షరం నేర్పిన ఫస్ట్ గురువు నుంచి మీ లాస్ట్ అక్షరం నేర్చుకున్న గురువులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగ మార్నింగ్ లేచిన కాడ నుంచి పండుకునేదాకా ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. పొద్దున్నే మున్సిపాలిటీ సోదరులు మన ఇళ్ళు ముందు వచ్చి ఊడిసే సోదరుల కాడ నుంచి, బట్టలు ఎన్నో చెప్పులు కుట్టేవాళ్ళ కాడ నుంచి, బ్రష్లు తయారు చేసేవాళ్ళ కాడ నుంచి, మన బట్టలు కూడా మన చొక్కా బట్టను కూడా తయారు చేయడం మనకు తెలియదు. కానీ ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత భావంతో థ్యాంక్స్ ప్రతి క్షణం థ్యాంక్స్. హృదయం మెత్తబడాలి. కృతజ్ఞత థ్యాంక్స్ భావాలు ప్రేమతోడు చెప్తే, ప్రేమతోడు అందరికీ హృదయం కఠినమైన హృదయం సున్నితంగా మారాలి. అలాగే పంచభూతాల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది. నీరు, గాలి, ఆకాశం, అగ్ని వాటితోటి తయారైంది ఈ దేహం. మనస్ఫూర్తిగా పంచభూతాలకు థ్యాంక్స్ చెప్పండి. కోరుకోండి. ఒక గాలి చండ్ర జైలుకి నేను ఉపయోగపడను,
ఇలా సిటీలో ఉండేవాళ్ళకి ఉపయోగపడుతున్నా అనకుండా అందరికి సమానంగా ఉపయోగపడుతుంది. అలాంటి గుణం నాకు రావాలి. అందరు సమాన భావనతో చూసే గుణం రావాలని కోరుకోండి. గాలి గుణం నాకు రావాలని కోరుకోండి. నీరు అందరికి సమానంగా ఒకే రకంగా పనిచేస్తుంది. అలాంటి గుణం నాకు రావాలని కోరుకోండి. భూమి అందరూ సమానంగా యాక్సెప్ట్ చేస్తూ నడిపించుకుంటుంది ఆ గుండెల మీద. అలాంటి గుణం నాకు రావాలని కోరుకోండి. ఆకాశం గొడుగు కింద అందరం ఒకే రకంగా ఉండాం. అందరం అలాంటి గుణం నాకు రావాలని కోరుకోండి. అలాగే ఇలాంటి అజ్ఞానంలో పోతున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి అసలేంటి, పుట్టుకేంటి, మరణం ఏంటి, ఈ రుగుమోతులేంటి, ప్రపంచం ఏంటి, సంసారం ఏంటని కొండగోకులో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సత్యాన్ని కనుగొన్న గురు పరంపరలకు అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు కొనగొనపోతే మనం ఇక్కడ కూర్చునేది ఈ పరిస్థితి. అలాంటి గొప్ప సత్యాన్ని మన ఇంటికి శ్వాస మీద ధ్యాసని ప్రక్రియని తీసుకొచ్చిన మన సుభాష్పతి బ్రహ్మ సుభాష్పతి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం మనసు లోపల. అలాంటి అద్భుతమైన సత్యాన్ని వసుదేక ఫౌండేషన్ గురుస్థానం అనే ఒక స్థాపించి ఎంతోమందికి ఉపయోగపడుతూ ప్రపంచాన్ని కొంతమంది తిప్పి చూపిస్తూ ఈ స్థలాన్ని మనం కూర్చోడానికి ఏర్పాటు చేసిన గురుస్థానం సభ్యులు యజమాన్యం నాగేంద్ర గారికి, ఆ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే సండే రోజు ఎన్నెన్నో కార్యక్రమాలు పనులు చెప్పుకొని నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పి ఇల్లోళ్ళ కంటే ఈ క్షణం ఇక్కడ కూర్చోవాలని మీకు ఇక్కడికి వచ్చారు చూడండి, మిమ్మల్ని మీకు థ్యాంక్స్ చెప్పుకోండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. అదేందుకు సినిమా వాళ్ళు రామలక్ష్మణ్ వీళ్ళ మాటలు నేను వినాలా అనే భావన లేకుండా కూడా మీ పెద్ద మనసు అటు కూర్చున్నారు చూడు, మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ భూమిని, నీరుని, సర్వాన్ని, నిన్ను, నన్ను సృష్టించిన ఒక శక్తి ఉంది. ఆ శక్తికి ఏ పేరైనా దేవుడి పేరు పెట్టుకోండి. మీరు ఆ శక్తి కరెంట్ లాంటిది అనుకోండి. ఆ శక్తి నువ్వు చూడడానికి, మాట్లాడటానికి, నడవటానికి అన్నిటికీ ఉపయోగపడ ఉంటుంది, కానీ కనిపించకుండా ఉంది. ఆ శక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఆ శక్తివే నువ్వు వ్యక్తివి కాదు. ఆ శక్తివే నువ్వు వ్యక్తివి కాదు. కానీ ఆ శక్తి కనిపించదు, అన్నిటికీ ఆధారమైంది. థ్యాంక్స్. స్లోగా కళ్ళపైన చేతులు బోర్లించి స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఏం మాట్లాడుకుందాం, దేని గురించి మాట్లాడుకుందాం? కదులుతున్న దాని గురించా, కదలకుండా ఉండే దాని గురించా, నశించే దాని గురించా, నశించిన దాని గురించా, పుట్టేది గిట్టే దాని గురించా, పుట్టకుండా గట్టుకుండా ఉండే దాని గురించా? అంటే కొన్ని సత్యాలు ఏంటంటే దేని గురించి మాట్లాడుకుందాం? కొన్ని గుడ్ గుడ్ బంగారం అంత డేర్గా ముందు పలికా కాబట్టి థ్యాంక్ యూ బంగారం. ఎన్లైట్మెంట్ అంటే తెలుగులో ఏంటమ్మా అది? ఇంగ్లీష్లో ముక్తి, దివ్య జ్ఞానం. ఇప్పుడు లేదనే ఫీలింగ్ అంటే ఇప్పుడు మనందరికి లేదనే ఫీలింగ్, లేదనే ఫీలింగ్గా మనకే అడుగుతున్నా, తెలియక అడుగుతున్నాను. అంటే లేకపోతే కూర్చున్న వాళ్ళు మీరు లేకపోతే మాకేమైనా ఉంది అసలు మీకు లేదు, మా ద్వారా మీరే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది భ్రమే. అది మన అందరిలో కల్లా అది అంటే అది మోతాదు ప్రకారంగానే ఉండబట్టే మన దగ్గర కూర్చున్నాం. మనంతా దైవ శక్తంలో జీవితం అంతా దాని ఏంటంటే దాన్ని బలపరచుకోవడం కోసం మనం మాట్లాడుకున్నాం. అలాంటి ఉన్నది కొద్ది స్ట్రాంగ్ చేస్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే 100% అహంకారం ఉంటే సెంటర్ జైల్లో ఉంటాడు మనిషి. 50% అహంకారం ఉంటే సంసారంలో ఉంటాడు. కొంచెం పని, కొంచెం పద్ధతిగా పిల్లలు, ఇది 50%. 20% ఉంటే ఇక్కడ కూర్చుంటారు. 0 ఉంటే ఉంటారు.
పర్సెంటేజ్ గురించి మీరే లెక్కలు వేసుకోండి, ఆ లెక్క మాకు తెలియదు. ఇప్పుడు 3 దశల నుంచి మారి వచ్చాము మనం. అది భోజనం సుకృతము మనం 100 నుంచి 100 ఏంటంటే కొంచెం షుగర్ బీపీ ప్రాబ్లం అవి కూడా ఎందుకంటే అది థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం సుకృతం అనుకుంటారు, అదేదో కొంచెం పెద్ద మాట. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ షుగరు మీరు పెట్టే టెన్షన్స్ అవి కూడా మాది గురువులే. అందుకని అవి కూడా మనకి థ్యాంక్స్ చెప్పాలి. వాటికి కూడా మనం ఏమంటే నువ్వు రాబట్టే మేము ఈరోజు గురుస్థానం ఎక్కడుందని ఎత్తుక్కొని కొంచెం అక్కడ ఎస్ఆర్ నాయుడు ఇక్కడ ఎక్కడ ఉంది ఎత్తుక్కొని కొంతమంది మనం వచ్చామంటే కొంచెం దానికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి దానికి అన్నీ ఉండి అది నేను ఏదో అనుకుంటే అది అసలు అట్లా అంటే అయిపోద్ది, అంటే అయిపోద్దని అనుకోని జరిగి ఉంటే మనం ఇక్కడ కూర్చుంటాము. ఎంతో థ్యాంక్స్, చాలా ముట్టుకాయలు వేసారండి మీకు. మాకు చాలా మాకు పడ్డి మా మంచోళ్ళ నాకు ఏంటంటే సెకండ్ చెప్పాలి. మేము మంచోళ్ళ అహంకారం చాలా మా నెత్తికెక్కింది. అన్ని అహంకారాల చాలా, ఎందుకంటే ఇంటి దొంగని నేను మంచోడు అనుకుంటే వాడు ఏం మార్చలేము మనం. మాకు అసలు మేము విపాసనకి వెళ్ళక ముందు అసలు అంటే నేను సిగరెట్ తాగను, నేను మందు తాగను, నేను ఏదేం చేసేస్తాను, అసలు తాగేవాళ్ళంతా చాలా చండాల పోళ్ళు అనే ఫీలింగ్స్ మాలో. నేనే మంచివాడిని అని వెళ్ళిపోయి 4-5 ముట్టికాయలు వేసి కింద పడే గిరా తొక్కుతారు చూడు, కాలు కింద వేసి తొక్కుతారు చెప్పులు అడగలేదు. అలా కళ్ళు చూసాం. మంచోళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా? మంచోళ్ళు కదా, మంచోళ్ళు కిందకు వచ్చింది అని అప్పుడు లోపలికి అర్థమైంది. మంచోడు నువ్వు అనుకోతారు ఎదవల్ల నేను చెబుతా అని చెప్పింది. అంతరం పాడి చెప్పింది మాకు. అదే యాక్చువల్ మనకి గురువు మన ప్రపంచం అంతా ఎట్లా అంటాడని తెలుసుకోపోతే ఆయన ధ్యానంలోకి వెళ్ళని తెలిసింది. ఆయన అంత చండాళ్ళు లేడని మన గురువు చెప్పారు. అంటే మనంతటా మనం చూసుకుంటే కానీ మన తప్పులేంటి తెలుస్తాయి. ఏం లేదు తెలియదు మనకేంటంటే భగవంతుడు ఏం చేశాడంటే ఈ కళ్ళు 2 బయటికి, చెవులు 2 బయటికి, నోరు బయటికి, మొత్తం మనకి ఎట్లా పడుతుందంటే బయట ప్రపంచం వాడు ఆయన నల్లగున్నాడు, ఆయన ఆ ఊరు ఈ కూర్చుంటే నాగేంద్ర తెలుసుకొని అలా వస్తాను ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్నారు, ఏంటి అయినా ఏం చేయాలన్నారంట. ఏం లేదంటే మేము 10 మంది 7 ఎక్కినప్పుడు 10 మంది ఎక్కాం, దిగినప్పుడు మిస్ అయ్యాడు. లెక్క అప్పుడు 1 2 పెట్టాడు, 1 2 3 10 లెక్క 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నామా లెక్కేస్తున్నారంట. అప్పుడు హ్యాపీగా లేదంట. ఇప్పుడు మనకి మనందరూ ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే ఒక లెక్క మర్చిపోయాం మనం. అంటే అంటే 10 మంది మనుషులు 9 మంది ఎలా తెలియదంటే వాళ్ళని మనిషిని లెక్క వదిలిపెట్టేసుకొని నాతోటి మొదలు పెట్టకుండా పక్క ఎదురు నుంచి మొదలు పెట్టి 9 వచ్చింది. మనమేమనుకుంటున్నాము, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు, నేను అంతా బాగా ఉన్నాం. మళ్ళీ ఎక్కడో తక్కువవుతుంది ఫస్ట్ అన్నాం. అది కాదంటే నీకు అన్నీ ఉండే, కారులు ఉండే కదా, నీళ్ళు ఎందుకు వెళ్తున్నాం? ఏదో ప్రాబ్లం షుగర్ బీపీ షుగర్ అన్నీ ఉండే కదా, ఎందుకు వెళ్తున్నాం? లెక్క మర్చిపోయాడు. ఈ లెక్క ఎట్లా చేయాలంటే నేను ఆత్మని ఒకటే, ఇది ఒక ఇక్కడ లెక్క అయింది. దీని ఆధారంగా అన్ని ఉండి ఇవన్నీ లెక్కేస్తున్నాను. నా ఇల్లు ఫ్యాన్ ఉందంటే, నాకు ఇదేంటే మా ఊరండి, కారు అంటే, పలా ఇద్దరు పిల్లలంటే, నా స్టూడెంట్ జాబ్ అంటే అన్ని చెబుతున్నాం. నేనే లెక్క మర్చిపోయాం. అక్కడ వచ్చింది మనకి షుగర్ బీపీలు కొంచెం టెన్షన్స్ వచ్చినాయి. ఈ ఆత్మనే నేను బాగా గుర్తు పెట్టుకుంటే దీన్ని లెక్కేసుకొని ఇదే నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఆస్తి వచ్చిపోతుంటది, నాకు బెడ్ ప్రెషర్ రాదు అంటే ఈ ఆత్మకి ఎవరైనా అక్కడ ఏమైనా హాస్పిటల్ కానీ ఏమైనా ఏజీ లాంటి పెద్ద హాస్పిటల్ ఎవరు మీకు తెలిసిన ఏమైనా ఉంటే చేతులు ఎత్తండి. ఎక్కడన్నా తెలిసిన ఆత్మకి ఏమైనా హాస్పిటల్ ఉన్నాయి ఎక్కడన్నా? దేహానికి ఉండే ఆత్మకు ఉండయా? మనం ఏం చేస్తున్నామంటే ఈ నేననే ఫస్ట్ లెక్కని వదిలేసి అన్ని లెక్కేసుకుంటున్నాం. అట్లా దేంట్లో కూడా మనకు తృప్తి లేదు. మనం బాగా జీవించి ఉండొచ్చు, ఆస్తులు, కీర్తి
సంపద, ఎంతమంది పిల్లలు ఉండగా ఎక్కడో ఒక ఎలితి వస్తుంది. ఆ ఎలితి ఏంటంటే ముందు అసలు అసలు ఫస్ట్ మూలాన్ని మర్చిపోయే కారణంగా మా లెక్కలో చెబుతున్నాను. అసలు మాకు ఒక చుట్టూ ఫలం లేదు, పూట గడవడానికి అన్నం గడిచేది కాదు. సాయంకాలం అన్నం ఊరు పెడతారా అని ఎదురు చూసే స్థితిలో నుంచి సరే ఏదో దేవుడు సినిమా ప్రపంచంలో తింటానికి గోధులు వచ్చింది. ఏదో మంచి అసలు ఈ గుర్తు వాళ్ళు కూడా ఏదో 4 అవార్డ్స్ రివార్డ్స్ పేరు వచ్చినాయి. మరి వచ్చినప్పుడు ధైర్యం ఉండాలి కదా మాకు. ఎక్కడో ఎదురు వచ్చింది పేరు, డబ్బులు, ఈ 3 కదా మనకి ఇంపార్టెంట్. కడుపుండి అన్నం, పేరు, మన ఫ్యామిలీ అంతా బాగుంది, ఎక్కడో వస్తుంది. ఎక్కడో ఒక పైకి వెళ్తే స్టేజ్ మీదకి వెళ్తే అలా బిల్డింగ్ దగ్గర తొంగి చూస్తే భయం వస్తుంది. చచ్చిపోతానా, చచ్చిపోయి ఆస్తి ఎవరు తింటారు అంటే శవాన్ని చూసినప్పుడు నేను చచ్చిపోతానా ఇది అంటే మమ్మల్ని పరిస్థితి ఇదేనా అంటే దేవుడు ఇది ఈ పేరు ఇలాగే ఉంటుందా, ఈ పేరు డౌన్ అయిపోద్దా, డౌట్ వచ్చేది. అప్పుడు ఎంతగా ధ్యానంలో కూర్చొని కొట్లాడినా కానీ ఎన్ని ఉంటే ధైర్యం రావాలి కానీ భయం ఎందుకు వస్తుంది. అప్పుడు అనుకున్నాం అంటే మహేష్ బాబు అంటారే, ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకునే అవసరం లేదో అదే ఆత్మస్థితి. తిరిగి ఎవడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ చూస్తుందో ఆయనే పొండుగాడు అన్నారు కదా, ఆయనే భగవంతుడు, ఆయనే గురువు, ఆయనే అన్ని ఇచ్చి వెనక భయం కూడా పెడుతున్నాడు, లాగుతున్నాడు, పోద్దా పోతా పోతా ఉంటుందని. అప్పుడు విపాసనకి వెళ్ళిన తర్వాత 10 days కూర్చున్న తర్వాత ఈ బయట కెమెరాలు అన్నీ ఉంటుంటాయి కదా, ఇలా తిప్పాం కూర్చో ఫోకస్. అప్పుడు వాడాలంటూ ఇలాంటి అన్నప్పుడు నేను ఎలాంటి వాడు అన్నప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. అప్పుడు చాలా ఉంటాయి అనేది లోపల అర్థమైంది. ఒకటి వేరియేషన్ పెడుతుంటే ఇంకా చాలా ఉన్నాయి అనేది మీకు లేవు అనుకున్నారు, చాలా కొన్ని ఉన్నాయి. అప్పుడు మాకు చేయంగా గురువులు అన్వేషణ చేయంగా అర్థమైంది, ఈ 3 నిరంతరం మారేవి: ప్రపంచం, సంసారం, దేహం. ఈ స్థితిగతులు ఇవి. ఎందుకంటే ఒకరోజు మీరు ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఎండి కావచ్చు, భలే చేసి అంటాడు, ఇది 1 week తర్వాత స్టూపిడ్, బుద్ధి లేదా అంటాడు. అదే మనిషి, అదే కళ్ళు, అదే నోరు, సూపర్ అన్న మనిషి ఒక 4 రోజుల తర్వాత స్టూపిడ్ అన్న ఎందుకు అంటున్నాడు? మనిషి అదే కదా, మారుతున్నాడు. ఓహో అంటే ఇదేదో లాభం వస్తుంది, నష్టపోతుంది, పొగుడుతున్నారు, తిడుతున్నారు, నిరంతరం మారుతుంది. ప్రపంచం అనేది మారుతుంది, ఇది సత్యం కాదు ఇదే. ఓహో ఇది నిరంతరం దీని మీద ఫోకస్ లేదు, పోడారా అంటే రేపు తిడతారగా అనే స్థితిగతుల్లోకి వచ్చాం, సెటిల్డ్కి వచ్చేసాం. ఒక సినిమా ఆడియో ఫంక్షన్ రామలక్ష్మణ్ సూపర్ అని అంటుంటారు. ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు రామలక్ష్మణుడు ఇన్ని పెట్టుకోవడం మొదటి అంటారు. అందుకని సూపర్ అన్నప్పుడు ఏం చేస్తున్నాడు, మేము ఇందాక గురువు అన్నట్టు ఇట్లా చూపిస్తున్నాం, నీది చేత కాకపోతే నాది అని డైసైడ్. అట్లాగే సంసారం వచ్చింది. మామిడి గారు ఒకరోజు అంత కూర్చొని, ఏమంటే మేము మాకు దొరకటం ఎంత అదృష్టం అండి, జన్మ ధన్యం అంటుంది. 10-15 రోజుల తర్వాత అది మొదటి ఎందుకు చేసుకున్నాను నోటి దాకా అంటే ఫైట్ మాస్టర్ కొడతాడు కడతా అని చెప్పి లోపల అనే రియాక్షన్ కొంచెం అర్థం అవుతుంది. అంటే మీ అందరూ జరుగుతుంటాయి అటు సరే మాకేం జరుగుతుంది వచ్చాము కానీ అంటే ఏంటిది అదే మనిషి ఒరా పొగిడింది ఏంటి, తెచ్చుకుంటుంది ఏంటి. నేను ఒకరోజు నువ్వు దొరకటం నాకు అంట, బుద్ధి లేదా అంట, ఏంటి నేను అట్లా మారుతున్నాను ఏంటి అంటే ఇది కూడా నిరంతరం మారేదే, ఇది శాశ్వతం కాదు. పొగిడారా ఏమండి మీరు అన్నారు అనుకోండి, ఇంకో రోజు 10 రోజుల తర్వాత ఇక్కడ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రవితేజ చనిపోయే తప్పుడు నా మూర్తి మీద చిరునవ్వు ఉండాలి, మీసు మీద చేయి ఉండాలి అంటారు కదా. మనమంతా నిర్ణయించుకోవాలి, మనం ఆత్మతత్వాన్ని నిజంగా తెలుసుకుని ప్రయత్నించేవాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. అదేది నేను ఆత్మని తెలుసుకుంటే అయి ఉంటుంది. నువ్వు మనిషి మనం అనుకో, నీకు బుద్ధి లేదా నాకు బుద్ధి అదే, నీకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదు. ఇప్పుడు నీకు లేనప్పుడు నాకు కూడా లేదు కదా, లేదా నాకు లేనప్పుడు నీకు లేదు కదా. ఉంటే ఇద్దరికి ఉండాలి, ఒకరికి ఎట్లా ఉంటుంది. మా వైపు మేము
అది కొంచెం నాకు హ్యాపీగా ఉన్న టెక్నిక్ ఏదో అసలు వాడుకోండి మీరు. ఎందుకంటే వారాన్ని 10 కోపం ఒకటి వచ్చింది ఫ్యామిలీలో, సహజం ఇది. అప్పుడు సెరాక తీసుకున్నాం. ఫస్ట్ ఎవరు కోపం వచ్చిద్దో వాడు ఫుల్ తిట్టాలి. కోపం రాని తిట్లన్నీ సైలెన్స్గా మాట్లాడకూడదు. మొక్కలు సిరిగా ఉండాలి. తిట్టు ఎంత తిడతా చుట్టు, అరే కొంచెం ఒక ½ అన్ అవర్ తిట్టుద్ది. ఏంటి ఎవరు సెరాకత్తు కదా ఇది, నేను మాట్లాడకూడదు. మాట్లాడినప్పుడు మాట అంటే మనిషివి, మాట్లాడినప్పుడు ఉంటే భగవంతుడివి. ఆ క్షణం ప్రాబ్లం ఇదే కదా గొడవ. టిక్ అంటే గొడవ కదా, ఒకటి తిడుతుంది బుద్ధి. మళ్ళీ 2 రోజులు తిట్టిన తర్వాత ఉండే మేడం గారి బ్యాలెన్స్ ఏముండే కొంచెం ఫోన్ చేసాం, బ్యాలెన్స్ ఉంటే కొంచెం తిట్టండి. నైట్ లేట్ అయినా కొంచెం తిట్టండి అన్నప్పుడు ఏమండి తిడుతుంటే మీరు అంత చాలా టెక్నిక్ మేమాటి గొడవలు లేకుండా హ్యాపీగా మేము నా టెక్నిక్ అవసరం వాడుకోండి. మీరు ఎవరైనా కోపడప్పుడు ఎండి కానీ మీ భార్య కానీ భర్త కానీ అనుకోండి. అది లేకపోతే నిన్ను ఎవరు చేసుకునే మొహం లోపల అనుకోండి. అది ఉండే పడితే దగ్గర చేసుకునేవాడి అది లోపల ఫీల్ అవ్వాలి. అది లోపల అదే కానీ నిజమే కదా మనకి. బయటికి అంటే కావాలి తెలియదు, మొక్కలు ఆ స్విమ్ తిట్టాలి. అందుకని ఆ టెక్నిక్ నేర్చుకోవాలి అనమాట. హ్యాపీ గొడవలు లేవు అనమాట, చాలా హ్యాపీగా ఉంటాం. ఇది 2వది. 3వది ఈ దేహం. రోజు తింటున్నా టక్క 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 నడుస్తున్నా, ఓ తెలీదు తల్లి ఓ తింటూ ఆడదు. ఒక రోజు నిజమే కదా మీకు కూడా తెలియకుండానే ఏంటి బయట ఒకరోజు నవ్వుతూ ఉంటాం, కనకాలుగా ఉండాలి బంగారం నిజమే కదా. ఒకరోజు తెలియకుండానే మనం తెలియకుండా ఎలా పడేటప్పుడు లోపల మాట్లాడుతుంటే కొంచెం తల్లిచ్చినట్టు వచ్చినట్టు ఉంటుందా మనకి. ఏంటిది నిరంతరం అదే కుడి పెడుతున్నాను, అదే కుడి పెడుతున్నాను, ఇది మారుతుంది. ఓహో ఇది కూడా నిరంతరం మారేది, ఇది ఒక రకంగా ఉండదు. అప్పుడు ఏమైపోయినాయి అంటే ఈ 3 మారేళ్ళ సంగతి మనం పిక్ చేసుకున్నాం అనుకో, లాభం వచ్చిందా రేపు నష్టం వచ్చింది కదా, నష్టం వచ్చిందా రేపు లాభం వచ్చింది కదా. ఇది సత్యాన్ని మూటిటిగానే మనం క్లారిటీ చేసుకోవాలి. కానీ ఇది వచ్చే మూటిలో ఒక క్లారిటీగా ఒక డిసైడ్ అయ్యి 4వ దాని దగ్గర కూర్చుంటే ఆత్మసత్యం అంతా కూడా మనం తెలుసుకోవాలి. మనం ఏంటంటే గోడ మీద పిల్ల అంటారు కదా, మా పడ మీద కాలు ఈ పడ మీద కాలు పెడతాం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనందరికి కూడా. మనం ఒక వన్ సైడ్ క్లియర్గా మన మైండ్ని నేను ఇది అనేది ఒక పక్కంగా సత్యాన్ని మనం కానీ నిర్ణయించుకొని కానీ దాని మీద కంటెంట్ మొదలు పెడితే ఆ నేచర్ అనే అనంతమైన శక్తి నీకు శక్తికి నీకు బలానికి తోడ్పడుతూ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైతే నువ్వు గోడ మీద పిల్ల గిటుకాంచే పట్టుకాంచే అవుతుంటే అదేగా. అలాగే ఒక కథ చెప్పాలి మీ అందరికీ. ఒక మంచి కృష్ణ భక్తుడు ఏదో సడన్గా ఒంట్లో బాగలేకుండా ఉన్నదంట. ఒంట్లో బాగలేకుండా అలాగా కృష్ణ నువ్వు వచ్చి నా కొడుకుని కొంచెం సరిచేయని ఏడుకున్నాడంట. అంటే కృష్ణుడు అంటే ఇక బయలుదేరి రాబట్టి సమయానికి పక్కన ఎవరో అన్నగారు లాంటి ఒక అతను వచ్చేసి, నువ్వు ఎప్పుడు కృష్ణుడు అంటావు కదా, పక్కన అమ్మవారు ఉంది, మొన్న నా ఫ్రెండ్కి గుళ్ళో పెట్టంగా లేచి కూర్చున్నాడు. కృష్ణుడు వచ్చి ఆ డోర్ దగ్గర రాబోలేకి కృష్ణుడి మీద నమ్మకం వదిలిపెట్టేసి నేరుగా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి పొండుకోబెట్టంట. అమ్మగారి దగ్గర వేసి అమ్మగారు నా కొడుకుని బతికిస్తాడన్నప్పుడు అక్కడ టక్కన ఒక నాయందులాంటి వచ్చాయంట. అమ్మగారిని నమ్మొద్దు, పక్కన వచ్చి ఈశ్వరుడు గుడి ఉంది, ఆడ పెట్టే పనితో నువ్వు పోయేటప్పుడే లెగుతాడు. ఇట్లాగా మారుతూ 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 ఏ దేవుడికి మనకు మనస్ఫూర్తిగా చేసే అవకాశం ఇవ్వలేదంట ఒక శిష్యుడు. అట్లాగే మనం అందరం కూడా ఏంటంటే ఒక సత్యాన్ని, నేను ఆత్మని అనే ఒక దృఢమైన ఆత్మ సత్యాన్ని అనే ఒక దృఢమైన సంకల్పంలో కూర్చుంటే ఈ దేహం విషయం కానీ సంసార విషయాలు కానీ అవి నీకు చిన్నవి అవుతుంటాయి, లేదంటే అవి పెద్దవి అవుతాయి పోతత్వలాగా. ఏంటంటే మనకి 2 ఇది పెద్దదా ఇది పెద్దదా. మేము ఇంకో టెక్నిక్ కూడా అనుకున్నాం, అది మీరు ఉపయోగపడి వాడుకున్నా అంటున్నా. మనం మనిషిగా ప్రపంచ జనరల్ నాలెడ్జ్గా ఒకటి అనుకోవాలి, ఏదో ఒక పని, నాకు ఇది ఇల్లు కట్టాలనో ఏదో కాకట్టు పెట్టాలనో ఏదో ఒక పని చేయాలని అనుకోవాలి, ఇది నేను ఇట్లా చేయాలని. కానీ అది మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. అప్పుడు మేమేమనుకున్నామంటే మనం అనుకున్నది మనది, జరగంది భగవంతుడిది. ఇప్పుడు మనం అనుకున్న జరిగింది అనుకో, ఓహో
పర్లేదు అనుకున్నా జరగకపోతే బాధపడు కాదు భగవంతుడిది. అంటే అకౌంట్ ఆయన మీద అనేది ఏంటంటే మనం జరిగితే ఓకే, జరగలేదంటే అది భగవంతుడి అకౌంట్. ఏదో సంథింగ్ ఏదో అంటే దీని ద్వారా నేను ఏం తెలుసుకున్నాను, జరిగిన దానివల్ల నేను ఏం తెలుసుకున్నాను. ఇదేంటే ఏం లేదు తెలియదు. మనం ఏంటంటే మనం అందరం ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద బాల శిక్షే మాకు తెలిసిన వాటికి. ఏదో రామాయణ మహాభారతం ఇది పెద్ద చదవలేదు, తెలియలేదు అనమాట. చదవడం కూడా తెలీదు. అది చూస్తుంటే పొద్దున్న నేను ఆ షూటింగ్లో కూర్చుంటే ఊరిక మా వాళ్ళు అటు వస్తాను మాడుతున్నాను. పిల్లడు చిన్న మాట్లాడాలి పిల్లడు తిరణాలు తక్కువైనప్పుడు మెమాని ఎవరయ్యా పేరు తెలియదు కదా. కాబట్టి మనం ఏమంటాము, ఆ స్టేజ్ మీద తీసుకొచ్చి తిరణాలు మీకు తెలియదాము. ఈ పిల్లవాడికి రెడ్ షర్ట్ వేసుకున్నాడు, సామాన్య స్థాయికి ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నాడు, తల్లిదండ్రుల పేరు చెప్పట్లేదు, ఊరి పేరు చెప్పట్లేదు. ఈ గుర్తులు ఉండేవాడు ఎవరో గుర్తుపెట్టి రండి అయ్యో మాట్లాడు అంటే పరిగెత్తుకుని వస్తారు. పొద్దు నేను కూర్చున్నా. మనమందరం ఎట్లున్నామంటే ఇక్కడికంతా వచ్చి మనం నిజంగా తిన్నాళ్ళు తగ్గుని తెల్లలాగా పెద్ద పెద్ద సుగులు చూసి లోపల ఏడుస్తుంది. నిజంగా నాకు ఏడుపోతుంది పొద్దున్న చూస్తే నేను. అంటే ఇప్పుడు మాకు కూడా పొద్దునే లేదు అంటే రియల్ ట్రూత్ చెబుతాను మీకు. అంటే సహజంగా జరిగేది. వెళ్ళి కూర్చున్నా, బయట సాలేదండి అని కొంచెం వాయిస్ పెంచా. ఇదే వాయిస్ కొంచెం పెంచితే వాడు కోపడుతున్నాడు. అసలు పెంచకుండా ఉంటే ఇట్లా ఆయన చూడండి లేవలేదు ఇంకా లేవలేదా అని అనుకోండి. అంటే లేవలేదా అన్నప్పుడు అక్కడ ఆలోచన వస్తుంది. ఈ మాట గిట్టికంటే ఆమె బాధపడద్దు, మరి అన్నం వండి పెడతాము. అంటే మనది ఎట్టయిపోయిందంటే మనది అలా చూసి పొద్దున్న చూసి చిన్నాళ్ళు తప్పిన పిల్లోళ్ళలాగా ఓహో భగవంతుడా నాకు అన్నీ ఇచ్చి ఎలాంటి కండిషన్లు అయి పెట్టావు నాకు. ఈ కండిషన్ అర్థం చేసుకోవటం అసలు అర్థం చేసుకో అంటే పిల్లోడని చెప్పి ప్రేమగా ఎక్కువ మాట్లాడలేము, అందుకని వాడు తిట్టలేము, దూరంగా పెట్టలేము. అసలు కండిషన్ ఎంత బ్యాలెన్స్ అంటే భర్త అని చెప్పి అంత చెప్పి ఎక్కువ డీప్గా వెళ్ళలేము, కట కళ్ళ కలా తిరిగినాడు. భగవంతుడా ఇలాంటి ఒక టెన్షన్లు పెట్టావు మమ్మల్ని. అంటే కృష్ణ భగవాన్ శృతి చిందు సన్నున రథంతో వెళ్ళట్టుగా ఈ ప్రపంచం అనే సంసారం మధ్య నుంచి ఎలా నడపాలని ఆలోచించాలి. నడవాలా అంటే లేదు నాకు దీనందరూ తెలుసుకోవాల్సిందంటే మేము తిరిగి నేను కేవలం పార్క్ లో నడుస్తుంటే అలా తెలుసుకోండి, మనందరం కూడా తెలుసుకోవాలి. పక్కన ఒక అచ్చు కుక్క లాంటిది జ్ఞానం నేర్పింది మాకు. ఆ కుక్క అలా వెళ్తా ఉంది, యజమాను వదిలిపెట్టాడు, తాడు తీశాడు. చూస్తుంటే ఆ యజమాను అలా ముందు 10 అడుగులు ముందుకెళ్తుంది, మళ్ళీ అటు ఇటు చూస్తుంది, యజమాని కోసం మళ్ళీ వెనక్కి వస్తుంది, వెళ్తుంది. ఆయన నడుతున్నాడు, ఆయన పట్టుకోవట్లా. కుక్క మట్టికి అతను ఓనర్ని వదలకుండా 10 feet బ్యాక్ 10 feet ఫాలో అవుతుంది. అప్పుడు ఆ కుక్క నాకు చాలా జ్ఞానం వచ్చు. కుక్క మాకు జ్ఞానం నేర్పేవు నువ్వు, నీ అంత బుద్ధి కూడా మాకు లేదా? కుక్క పిల్ల నేర్పింది నాకు. అది గమనించింది. ఈ ఓనర్ నాకు అన్నం పెడుతున్నాడు, ఇతని నుంచి తప్పించుకొని కానీ ఈ గోడ ఆ పవతలకి వెళ్తే ఈది కుక్కలు ఉండి కరిసి పెడతాయి, నన్ను చంపుతాయి, ఫుడ్ ఉండదు నాకు. ఇతనంటే నాకు షెల్టర్ ఇచ్చాడు, ఇతని అమ్మటే వెళ్తే నాకు సేఫ్ అన్న సంగతి అది గమనించింది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి? 24 hours భగవంతుడిని సెంటర్ పెట్టుకోవాలి, ఆయన్ని ఆత్మని సెంటర్ పెట్టుకొని ఆత్మ సెంటర్ భగవంతుని పెట్టుకొని నా పిల్లలు అట్లా వెళ్ళాలి, కొద్దిగా వెళ్ళాలి, ఆయన అట్లా వెళ్ళాలి, కొంచెం అర్థమైంది. నా ఇల్లు అట్లా వెళ్ళాలి, ఇల్లు ఈ కుక్క పిల్లలాగా నా ఇల్లు అని చెప్పకూడదు, అందుకని వదిలేయకూడదు, అని గట్టిగా చెప్పకూడదు. అసలు చూస్తుంటే ఇది ఆత్మ నేనే గట్టిగా చెప్పవచ్చు, నేను ఆత్మ లేదు. పిల్లలు గమనించింది, ఇతను కానీ చేయొద్దు కానీ నేను తప్పించుకొని వెళ్తే ఫుడ్ లేదు నాకు, ఇది కుక్కగా కనిపించుకోవాల్సిన గమనించింది.
మనం ఏదైనా విషయాన్ని మనం కూడా చాలా జాగ్రత్తగా సెంటర్లో పెట్టుకొని ఆయన్ని అప్పుడప్పుడు అటు వెళ్ళేసి మళ్ళీ ఆయన ప్లేస్కి వచ్చి ఏమంటే నేను వెళ్ళాను ఏదో కలర్ఫుల్గా ఉందని వెళ్ళాను మళ్ళీ వచ్చాను రాములు డాబులు పెట్టినారు సూపర్ అంటే బైక్ మాస్ అనగలి మేము అలా అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాము ఆడకెళ్ళి ఎర్రగారు మీరు అనగలే నేను అది మంచిగా అన్నారు కదా వెళ్ళేటి వరకు నువ్వు వచ్చావు బయటకు వచ్చారు ఇట్లా ప్రతి క్షణం మళ్ళీ బీచ్లో నడుస్తున్నాం చీరలు బీచ్లో ఎంటరకాయలు ఉండే కదా ఎంటరకాయలు పీత అంటారు కదా అటు చిన్న ఊళ్ళు ఉంది లాంగ్లో చూస్తుంటే ఊళ్ళో బయట నడుస్తుంది పీతలు ఉండే అంటే భలే ఉన్నాయి స్టిల్లు వస్తే భలే ఉన్నాం మేము అటు దగ్గరికి వెళ్ళగానే కరెక్ట్గా అటు ఊళ్ళోకి వెళ్తాయి కనిపించట్లా దాన్ని ఓడి అవి ఏమి చేయాలి అంత సేఫ్టీ ఉన్నాయి అంటే దాని ఇల్లు దాని ఓళ్ళు ఇక్కడ ఉంది దానికి కొంచెం తెలుస్తున్నాయి మనుషులు కానీ ఎవరో కొట్టుకోవడానికి ఎవరున్నా అది డేంజర్ ఉంటే ఓళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం కూడా ఏం చేసుకోవాలంటే భగవంతుడైనా ఇల్లు ఓలేసుకుని పెట్టుకొని ఉండాలి అక్కడ ఆత్మదే అవ్వదు ఈ బుద్ధి లేదా ఏం పని లేదా అనగలే లేదా అక్కడ ఓళ్ళకి వచ్చేయాలి వీళ్ళు భగవంతుడికి వచ్చేయాలన్నమాట ప్రపంచ విషయాలు ఎక్కడ జరిగినా కానీ అక్కడే వచ్చేయాలి సేపు నీకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదంటే బయట కూర్చో నీకు లేదు నాకు లేదు మా పార్కులో నేనెవరో తెలుసా అంటారు గొడవ తెలుసు కదా నేనెవరో తెలుసా అంటారు అంటారు అప్పుడు అన్నారు మీరు ఏమంటే మీరెవరో మీకు తెలియనప్పుడు మాకెలా తెలుసు కదా ఒకళ్ళు అంటారు నేను చచ్చిపోయినా కానీ నీ ఇంటి గడప దొక్కనంటారు చచ్చిపోయిన శవం వెళ్తా ఇంటికి చచ్చిపోయినా కానీ నీతో మాట్లాడంటారు అట్లా అయితే ప్రపంచ విషయాలు మాకు లిఫ్ట్ జ్ఞానం నేర్పింది లిఫ్ట్ అయితే మనుషుల దగ్గర అంటే మా దగ్గర అందరూ చేసుకుని లిఫ్ట్ నేర్పింది లిఫ్ట్ లో ఒక మంచి మామూలుగా మంచి బట్టలు పెట్టాడు ఫ్యాన్స్ కొంచెం జీన్స్ ప్యాంట్ వేసుకుని డ్రెస్ వేసుకున్నాము డ్రెస్ కూడా మమ్మకారం ఉన్నప్పుడు అప్పుడు నో వాటర్ లిఫ్ట్ వేసుకొని డ్రెస్ వేసుకొని లిఫ్ట్ లో పెద్ద అర్థం ఉంది ఇద్దరు ఎక్కేవి ఇద్దరు లిఫ్ట్ చూసుకొని తల అనుకుంటున్నాము కొంచెం అట్లా దిగుతున్నాం కానీ లిఫ్ట్ కిందకి వెళ్తుందా నీకు ఛాన్స్ పోయింది ఏం మర్చిపోయింది అర్థం జీ అనేది నొక్కడం మర్చిపోయింది ఏం చేస్తామంటే నా పిల్లలు నేను ఎవరిలో తెలుసా నేను ఎక్స్ ఆఫీసర్ డ్యూటీ చాలా లేనిది కానీ అయ్యే చెప్పుకుంటూ భగవంతుడే లేదు ఒకటి మర్చిపోతున్నాం ఇప్పుడు అంటే లిఫ్ట్ స్విచ్కి ఏంటంటే తల్లి ఆత్మస్థితి కూడా ఏంటంటే లిఫ్ట్కి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అని నొక్కది వెళ్తుంది దానికి ఫైటర్ అని మన భయపడే ఫైట్ మాస్టర్ గారు భయపడింది నొక్కితేనే వెళుద్ది. మనం అందరం కూడా ఏంటంటే ఆత్మని ఇంటికి డబ్బు వల్ల నీ కీర్తి వల్ల నీ పిల్లల సంసారం వల్ల ఆత్మస్థితికి నీకు అర్థం కాదు. మనమంతా మన ప్రయత్నించి ఆ దాంట్లో జీవించడం మొదలుంటేనే దానికి కారణం. అర్థమైంది? మనం దాని ఏంటంటే అన్నీ వచ్చేసి స్విచ్లో ఒకటి మర్చిపోతున్నాం నేను అనేది. అందుకని ప్రతి వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ప్రతి వాళ్ళ దగ్గర మనం ఎంతో నేర్చుకోవచ్చు. మేము ఇంకొక చెరుకు ఫ్యాక్టరీలో ఫైట్ చేస్తానికి వెళ్ళాం. మనంతా గమనించాలి, ఇది అంత జ్ఞానమైన విశేషం. ఫ్యాక్టరీ వెళ్ళామంటే లారీ చెరుకు లోడ్ ఇప్పించుకొని వచ్చి ఒక వెయిట్లో ఆగింది. ఆగినమ్మనే వాడు ఆగినమ్మనే 2 క్వింటాలని వెయిట్ వేసి వాడికి బిల్లు ఇచ్చాడు. అవునమ్మా 2 క్వింటాలకి డబ్బులు అన్లోడ్ చేసేసి నేరుగా వచ్చి మళ్ళీ లారీ ఇక్కడికి వచ్చింది. దాంట్లో వచ్చి 2 టన్నులు అన్నది కదా, 2 క్వింటాలు ఎంత సమయం 2 టన్నులు అన్నది కదా, దాంట్లో వచ్చి 1 టన్ను తీసేసి మళ్ళీ ఇంకా టన్నుకి బిల్లు ఇచ్చాడు. మనం అంతా ఏమనుకుంటున్నామంటే మనం ఏదైతే నేను అన్నా చూడు, నేను ఈ దేహాన్ని, నీ ఆస్తిని, నీ పిల్లల్ని, నీ సంసారాన్ని లోటు అది ఫుల్ ఇదంతా అనుకుంటున్నాం. భగవంతుడు చదివేటప్పటికి అన్ని చేస్తున్నాడు. నీ పిల్లల నాకు మా పిల్లడు అభినందన ఓకే అవసరం లేదు, నాకు అది అవసరం లేదు, 80 తీసే
వెళ్ళండి, ఇదేది కాదు. ఇవన్నీ సముద్రంలో అలాంటి ఈ చెట్టు కూడా అర్థమైంది. అసలు ఇది మీరు ధ్యానంలో కూర్చునే ముందు ఇది ఒక్క తెలుసుకోండి. ఇది ఫలానా అని ట్యాగ్ వేసుకొని ఫలానా ఆఫీసర్ అని కానీ, ఫలానా ఏరియాని కానీ, ఫలానా మనిషిని ఆడని కానీ, మొగని కానీ, ఏజీ కానీ, నేను ముసలాడిని వెళ్తాను, ఆత్మచంద్రం పొందాలి అని కానీ ఏదన్నా ఒక ట్యాగ్ వేసుకొని కూర్చుంటే మీరు ఆత్మచంద్రం వెళ్ళలేరు. ఈ ట్యాగులన్నీ తీసి మీ క్రెడిట్లు, మీ ఇళ్ళు, మీ ఆస్తులన్నీ తీసి ధ్యానం కూర్చొని ముందు అలా మూట కట్టి అంటారు. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, హ్యాండ్ బ్యాగ్లో పక్కన పెట్టి ఈ క్యాప్లు, సోన్స్, రామలక్ష్మణ్, నంద్యా బాట్స్, రివార్డులు అన్నీ ఉంటాయి కదా అంటాడు. ఆ భగవంతు అంటారు రివార్డుకి ఇవాళ నా దగ్గరికి పోతున్నా, అంత అవసరం నేనేమి నీకు రివార్డులు ఉంటే పనిచేసిందా అని అంటే భగవంతు మాట్లాడతాడు. ఈ క్రెడిట్లన్నీ ఆయన దగ్గర తీసుకెళ్ళి నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను, నేను చేస్తాను, ఈ క్రెడిట్లు ఆయన దగ్గర పెట్టకుండా ఆ పక్కన పెట్టేసి అసలు ఏంటి నేను ఇది ఏంటిది, నేను ముసలి రావాలని అనుకోవట్లేదు, అది ముసలి అవుతుంది ఏంటిది, నా జబ్బు రావాలనుకున్నాను, జబ్బు ఏంటి ఇది అంటే నశించాలని ఊరికి ఆలోచన నశిస్తున్నాయి అన్నా ముసలి రావాలనుకుంటారా అని అడుగుతున్నాయి. ఎవరన్నా అనుకుంటారన్నా? అంతకాదు ఇంటికి తెల్లగా అనుకుంటారా? అంతకాదు ఓకే. ఎందుకంటే మేము గమనించింది నేను సత్యంలో మనం చూసేది అందరూ కూడా ఏంటంటే మనకు బుద్ధుడికి దేశ పర్యాటకు వెళ్ళినప్పుడు ఒక ముసలాతను చూసి నేను ముసలిదైపోతుంది అంటే పక్కన మంత్రి చెప్పాడు ఇది ముసలి గుణం, అది నేను అవుతానా అలా ముందుకెళ్ళాడు. ఒక శవం వెళ్తుంది, ఇదేంటి చనిపోయేది వెళ్తున్నానంటే అది చనిపోద్దండి, మోసుకెళ్తున్నారు చనిపోద్దండి అంటే నేను చనిపోతానా, చనిపోతాం కన్ఫామ్ అంటే ఒక మాట చెప్పగలనే ఫిక్స్ చేసాడు. ఇది రెస్పాన్స్ కావాలా, ఇది నేను ఇది చేయించాలి, అది ఒకటి కనబట్టుకొని దగ్గుతూ వెళ్తున్నాడు. ఏంటంటే అతను జబ్బు వచ్చిందంటండి. ఓహో దీనికి వచ్చిందండి, దీనికి వచ్చింది, ఓహో అంటే ఆయనకి ఒక 3 మాటలతోటే సూపర్ తిప్పింది మైండ్, దానికి దశ తిప్పింది. మన జీవితం మొత్తం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం. శవాన్ని చూస్తున్నాం, ముసలాయన చూస్తున్నాం, డబ్బులు చూస్తున్నాం, లాసులు చూస్తున్నాం, లాభాలు చూస్తున్నాం. కావాలి ఏమేమో రాజంట, ఒక రాజు బాగా కొడుకు ఒకరే కొడుకంట. ఆ రిటైర్ అవ్వబోతూ నాయన ఫ్యాక్టరీలోకి వెళ్ళి కొంచెం బాగోగులు చూసి వస్తే నెక్స్ట్ పరిపాలన చేతుకొని అని చెప్పి పంపించాడంట. రాజు కొడుకుని మంది బాధ వాళ్ళు అందరూ నమస్కారం పెడతా అంటే ఏం తెలుసుకోలేకపోతున్నాను. అప్పుడు రాజు ఒక ఐడియా వచ్చింది కొడుకు, నాన్న ఎన్ని మంది బాధలు నాకేమవుతుంది, రాజుని ఐడెంటిఫై నేను తీసేస్తా, నేను ఒక సాధారణ రైతులా కలబాగు ఉండి జనాలకి ఎంత తెలుసుకుంటే ప్రపంచాన్ని. అప్పుడు అంటే రాజు కొడుకుని తెలియదు నిజమైన సత్యం నాకు చెప్తాను కదా ప్రాబ్లం ఎలాంటి. అప్పుడు కలబాగు చుట్టుకొని వెళ్ళాడంట, పనులు చేస్తా ఉన్నాడు. ఒక్కోళ్ళు మాట్లాడుతున్నాడంట. ఇని వాళ్ళు వెళ్ళాడంట. అప్పుడు ఒక అమ్మాయి వచ్చిందంట, వీళ్ళు లేకపోతే బతుకులే చచ్చిపోదాము, ఆమె పెళ్లి చేసుకున్నాడు, పని చేసుకుంటాడు, చేసుకుంటే నాదర్శనం పరిస్థితి. మనం అందరూ చేసే పని ఏది పిల్లలు భార్య ఎక్సాన్ చేస్తున్నాడు. రాజు గారు ఎక్కడ కొడుకు వెళ్ళాడు, ఎప్పుడు తిరిగిపోతాడు ఆయన ఎదురు చూస్తున్నాడు. మన భగవంతుడు మనం కూడా చూస్తున్నాడు. కింద భూమి మీద అందరూ ఉన్నాయి. రాజు ప్రపంచంలోకి వెళ్ళి గురుస్థానం ఇక్కడ బుద్ధుడు బొమ్మ వేసి నాగేంద్రలో కూర్చున్నాడు. రాజులు మన తండ్రి అక్కడ ఉన్నాడు. వాచింగ్ అంటే అభినయం మనం పంపించాడు మనల్ని. మర్చిపోయి మా పిల్లోడు నా కూర్చున్నాడు. ఓపెనింగ్ వెళ్ళాం ఇంటికి. ఈ బాత్రూమ్ అండి, ఇది ఈ టైల్ సింగపూర్ తెప్పించామండి, ఈ ఫ్యాను లండన్ నుంచి తెప్పించామండి, లాస్ట్ అన్ని తీసుకొస్తా టీ తాగుతారండి నన్ను కాదండి, అన్ని చూస్తే బాగానే ఉంది. ఈ దేహాన్ని ఎక్కడ తెప్పించారండి, అదేమన్నా చెప్పగలరా, ఇది ఎక్కడన్నా తెప్పించావా, ఈ కళ్ళు ఏమైనా తయారు ఎక్కడన్నా ఎవరు తెప్పించిన గురి ఎవరు అన్నప్పుడు ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నా. అట్లా ఎన్ని తెప్పించినప్పుడు అసలు ఏంటి ఇది, అసలు ఏంటిది మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు దీన్ని? ఒక టొయోటా కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎన్నో కోట్లు ఎండి కంట, అతనికి ఒక సపరేట్ ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ అంత నిజమే కదా ఎండి తయారు చేసినట్టు. మరి ఈ తయారు చేసిన ఆయనకి ఏ చార్టెడ్ ఫ్లైట్ ఇస్తున్నారు? ఎక్కడున్నాడు ఆయన? కొంటునేటప్పుడు ఒక్క మాట మీరు ఊరంతా నిజంగా గురి మీద చేసుకోండి. కాబట్టి భగవంతుడు గారు మన పిల్లల్ని అడుగుతున్నాం, పిల్లల్ని అడుగుతాం, పిల్లలు తిన్నారా కొడుకున్నా అడుగుతున్నా కానీ మనందరం భగవంతుడు గారు
నువ్వే ప్రాణం అయ్యావు. ఇంత ప్రపంచాన్ని భూమిని అంతా సృష్టించావు. నువ్వు మాట్లాడి చూడ అన్ని నువ్వయ్యావు. ఎక్కడున్నావయ్యా? నువ్వు అడిగా కావాలా? చలికాలం ఉంది, ఇప్పుడే అన్న కావాలా? ఎక్కడున్నావు నువ్వు? అన్నం తిన్నావా లేదా? నేనేమో చేయాలి, మీరు నా వంతు ఏమైనా చేయాలా? అడిగేది ఎవరు చేస్తాను ఇక్కడ ఏమంటే మీరు తిన్నారా? తినేటప్పుడు తినే పోసి ఎక్కడ నేను అంటాం లేదా? నీకు రెండు చీరలు కొనిచ్చి ఇంటికి తీసుకొస్తేనే అంత ఏమంటే జాగ్రత్త అండి నువ్వు మన దగ్గర నాకు భయపడుతున్నావు లేదా? నువ్వు మాట్లాడటానికి ఒక శక్తి ఉంది. ఆయన గురించి లేచి భగవంతుడు గారు నా వంతు నేను ఏం చేయాలి? ఏం చేయాలి? నా రెండు కళ్ళు ఇచ్చావు. ప్రపంచానికి కళ్ళు లేకుండా చాలా మంది ఉంటున్నారు. ఈ అర్థమైన చెత్త అంతా చూడాలా? నేను మంచిగా చూడాలా? రెండు చెవులు ఇచ్చావు, మంచిగా వినాలా? వాడు అట్టా ఇట్ట అమ్మా తినాలి. నేను రెండు కాళ్ళు ఇచ్చావు, బ్యాంక్ షాప్కి వెళ్ళాలా? నేను గుడికి వెళ్ళాలా? గుడిస్తానికి రావాలా? గుడిస్తానికి రావాలా? షాప్కి వెళ్ళాలి రెండు కాళ్ళతోటి. ఇప్పుడు కాళ్ళతో మాట్లాడాలి. కాళ్ళ లేకుండా చాలా మంది ఉండాలి. ఈ కాళ్ళను చూసి ఈ కాళ్ళు ఎలా తీసుకెళ్తాను నేను? ప్రతి క్షణం మీ చెవుతో మీరు మాట్లాడుకోండి. ఈ కళ్ళు నేను దేని చూస్తున్నా? నేను మనస్సాక్షి చెవులు దేని చూస్తున్నా? చెవులు ఏమన్నా నేను అసలు ఇది ఎంత తయారు, ఎంత మ్యానుఫ్యాక్చర్ ఇది? దీనిలో ఇంత చెవులు పోతాం దీనిలో. ప్రతి క్షణం అది అసలు అంటే నేనంటే ప్రతి క్షణం ఈ దేహం అనే ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చిన ఒక వజ్రాలు బీరువా ఇది. దీని లోపలికి మనకు బీరువాలో ఉన్నామా? బీరువాలో మనం మంచి మంచి వజ్రాలు బంగారం పెడతావా? దాంట్లో పేడ పెడతావా? ఈ దేహంలో సూపులో ప్రేమ ఇనికి ఇన్న దాంట్లో వేసినప్పుడు కాలు వేసినప్పుడు థ్యాంక్స్ కాలు అన్నప్పుడు కాలుకో థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న కరుణ మైత్రి భావన ప్రతి క్షణం మన భావనలో కంటిలో మన ప్రతి సెల్స్లో ఆ భావన కానీ మన ప్రతి క్షణం అలా వస్తున్నప్పుడు అప్పుడు చిన్న ఈ ప్రపంచంలో ఒక మాట చూడండి ఏది తక్కువ ఏది తక్కువ నేను నిన్న మార్నింగ్ వాకింగ్ చేసి వస్తుంటే మున్సిపాలిటీ సోదరుడు డ్రైనేజీలు తిరిగి డ్రైనేజ్ చెప్పండి మాట్లాడుతుంటాం మేము డ్రైనేజ్ దిగి అలా డ్రైనేజ్ పైకి తీస్తున్నాడు. చూసి కళ నీళ్ళు దిగి ఊరికే మనకి ఎంత గొప్ప మనకంటే ఈ ఊరికంటే మనం ఎక్కువ నేను అడుగుతున్నాను. మనకంటే ఈ ఊరికంటే మనం ఎక్కువ ఈ లెక్కని మనం వేసుకొని ప్రతి క్షణం ఏంటంటే యాక్చువల్గా మేము మధ్య జాయిన్ చెప్తా ఉంటే నిద్ర ఇచ్చిన నేను అనంతమైన శక్తిని నేను దేహాన్ని కాదు అన్న కాన్ఫిడెన్స్ నడిచాను. ఉదయం ఉండిపోవాలి. క్వశ్చన్ అడగండి, ఆన్సర్ టైం అయితే ఫినిష్ చేద్దాం. టైం అంతా తెలియదు, నాయన చెప్తారు. టైం చూడండి. మేము ధ్యానం చేస్తే పొద్దులు వేసినప్పుడు మేము అన్న సినిమా ఇండస్ట్రీలో ఉపయోగకరంగా ఉంటే ఉంచుకోండి. ఇండస్ట్రీ ఫ్యామిలీలో ఏదైనా ఉపయోగకరంగా డిస్టర్బెన్స్కి లేకుండా ఉంటే మమ్మల్ని ఉంచుకోండి. ఈ దేహంలో ఏమన్నా డిస్టర్బెన్స్గా మీకు ఏమైనా ఉపయోగకరం లేకపోతే దేహంలో తీసేయండి అనేది ముందు ఫస్ట్ సత్తి వేసుకొని పైకి లెగుస్తున్నాం. ఎందుకంటే ఉపయోగకరం లేనిది ఎందుకు ఇది వేస్ట్? ఎందుకు దీన్ని 4 పూటలు 3 పూటలు అన్నం పెట్టి స్నానం చేసి బట్టలు ఇలా ఇడ్లీ పెట్టే దోశ పెట్టే ఉపయోగకరం ఉండాలి. పొద్దున్న తిన్నానంటే కోపడాలి. భావన ఎప్పుడైతే వచ్చిందో ప్రేమతత్వం, కరుణతత్వం, యాక్సెప్టేషన్ వచ్చినప్పుడే హ్యాపీగా క్వశ్చన్ సరదాగా పిలిచారు. ప్రతి క్షణం షో కూర్చోండి చిన్న బాగా అడగండి. క్వశ్చన్ తమ్ముడు ఈతో అడుగుతుంది. ధ్యానం చేస్తున్నాం. నిలబడలేదు ఇల్లు మేము ఉపాసన వంట వెళ్ళాం. కాళ్ళు నొప్పులకి ఎప్పుడెప్పుడు కళ్ళు ఇలా టైం చేసేవాళ్ళు. అంటే 12 hours సిట్టింగ్, 12 గంటలు కూర్చోవాలి. 4 అంటే 4 ఏంటంటే 10 రోజులు కదా. 2 రోజులు అయిపోతే ఇంకెన్ని రోజులు ఇంకా ఉండి నువ్వు 2 రోజులు ఇంకెన్ని రోజులు ఇట్లా లెక్కేసుకుని ఉన్నావు. యాక్చువల్ ఏంటంటే ఉపాసనకి వెళ్ళి నీకు ఫస్ట్ 10 రోజులు అనేది నీకు అంత అబ్జర్వేషన్లోనే పోద్దమ్మా. అసలు క్లాస్ అనేది ఇప్పుడు కూడా నన్ను ఫస్ట్ ఏంటంటే మనకు
ఎత్తుతాం కాబట్టి నీ చిన్న వయసు కాబట్టి వెళ్ళు. మేము 10 టైం చేసాం, సేవ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ సత్యపఠనం కూడా చేసాము. నెక్స్ట్ 20 days క్లాస్కి వెళ్తున్నాం, 20 days ఉండడానికి. కాబట్టి విపాసన అనేది మంచి, అంటే కొద్దిగా టఫ్గా ఉంటుంది కానీ మంచి. కాబట్టి విపాసన కూడా ప్రతి మనిషి వెళ్ళొచ్చు. నువ్వు కూడా ఫస్ట్ క్లాస్లో ఆగొద్దు. కాబట్టి ఫస్ట్ క్లాస్ అది ట్రైలే వావ్ క్లాస్ అది. అదే గుడ్. అడగలు బంగారాలు ఏదో క్వశ్చన్స్ సరదాగా మాట్లాడుకున్నాం. టైం అవుతుంది, సరదాగా మాట్లాడు. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు సార్? అసలు ఎలా వచ్చారు? దేనికి ధ్యానంలోకి వచ్చింది? మేము పొద్దున మాట్లాడుకున్నాం, ఇంత జోక్ వేసాను అక్కడ. మేము అది ఇవన్నీ మర్చిపోయింది బంగారు తల్లి. ఆ టైం వచ్చాను, ఈ టైం వచ్చాను. సో ఇందాక చెప్పాం కదా మీకు, ఇందాక ప్రాబ్లం అన్నీ వచ్చినాయి, అటు చోటు భయం కూడా వచ్చింది అని చెప్పాం కదా తల్లి. ఇలాంటి ఇప్పుడు నేను చెప్తూ ఉంటానంటే రావటానికి పోవటానికి సంబంధం లేదు. నువ్వు వచ్చావా? ఇంకోటి ఏంటంటే మనందరూ కూడా మేము ఏంటంటే మన భగవంతుడు అనే ఒక కోర్టుకి ఇక్కడ అందరం కూడా మనం ఏంటంటే కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా, ఏదో తప్పులు కేసులు చేసినందుకు. మనం అందరం కూడా భగవంతుడి కోర్టుకు వచ్చాం. ఇప్పుడు ఇది కోర్టు, ఇది భగవంతుడనే ఒక కోర్టు జడ్జి కోసం అడ్రస్ తెచ్చుకోవడం కోసం వచ్చిన మన పీపుల్ ఇస్ వెరీ గుడ్. అంటే అంటే మామూలు బయట కనిపించే ఫోటో తీసుకోవాలి. మనందరం ఆత్మ 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 విషయాలు తెలుసుకోవడం కోసం జిజ్ఞాసులు మనందరం. ఈ కోర్టుకు వచ్చాం, ఆత్మని కోర్టుకు వచ్చాం. ఇదేం దిగుస్తావు? అప్పుడు ఏంటా మరి షుగర్, బీపీలు, బ్లడ్ ప్రెషర్ ఉండే కదా సార్. నేను మంచివాడు అంటే నేను ధ్యానం చేస్తాను, కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదండి. ప్రాబ్లమ్స్ అనుకున్నాను ముందు వెళ్ళిపోతుందండి అని కోర్టులో పెట్టాం జడ్జి ముందు. అప్పుడు అంటాడు జడ్జి గారు, అంటాడు ఇది ఆత్మ కోర్టు మాడుతున్నాను నేను జడ్జి గారు. మీరు అంతా పెట్టారు కేసు వచ్చేయండి, నేను చాలా మంచివాడు అండి, చాలా మంచివాడిని అనుకున్నా, కానీ నేను అనుకుంటుంది జరగట్లేదు. ఏంటి అసలు నువ్వు ఎవరివి? అన్నా నువ్వు ఎవరివి? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎవరివి అసలు? నువ్వు ఏం పేరు? నీ పేరమ్మా? అరుంధతి. ఎంతమంది పిల్లలు? ఓకే. నాన్నగారు ఏం పని చేస్తారు? గుడ్. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడ? మరి ఆ కోర్టు నేను జడ్జిని, కోర్టు అడిగింది, 2 పిల్లలు ఉంది, మా ఆయన పని చేస్తా ఉంది, నేను సీనియర్ కాలే ఉన్నాను. అప్పుడు కోర్టు కేసు వెళ్ళదు. కేసు పెట్టేసాం. నెక్స్ట్ వైరాగ్ రావాలి, మరి 10 మాటలు తిరుగుతావు. అమ్మా ఇప్పుడు చెబుతావు కేసు. ఏంటమ్మా ప్రాబ్లం? నువ్వు ఎవరివి? ఇప్పుడు ఇది 10 మాటలు కోర్టు తిరిగేవాడు. ఎవరు అన్నప్పుడు 10 మాటలు తిరిగాను కదా, చెప్పాను ఏంటి నా పిల్లలు, ఆ ఇల్లు, నేను పలానా ఆఫీసులు ఇదే కాలని చెప్పాడు. అప్పుడు భగవంతుడు జడ్జి అడిగాడు, నువ్వు ఎవరు అన్నాడు. మంది పిల్లలు, ఏ ఊరు? పుట్టావా? పుట్టలేదు. ఇది జడ్జి అడిగినప్పుడు చెప్పాలి సాక్ష్యం. కోర్టులోకి వెళ్ళి మేము రామలక్ష్మణం అంటే 2 క్యాపులు పెట్టుకున్నాము, 4-10 నంది అవార్డ్స్ ఉండి అన్నారు అనుకోండి. కేసు కొట్టేసి నెక్స్ట్ వాయిదా అయిపోండి. మళ్ళీ వచ్చాం, మళ్ళీ వచ్చాం. ఏంటి కోర్టుకు వచ్చి? ఏంటంటే నువ్వు ఊరివి? 4 కళ్ళు ఉండి, నా చేతులు ఉండి, నా ఇల్లు ఉంది, నా కారు ఉంది, నా బంగ్లా ఉంది. ఓకే, కేసు కొట్టేసి నెక్స్ట్ కేసు వెళ్ళిపో. మళ్ళీ కోర్టు వాయిదా పడుతుంది. ఇప్పుడు కోర్టులోకి వచ్చారు కాబట్టి మీకు ఎన్ని ఉన్నాయి? తిరునాళ్ళ దగ్గర పిల్లవాడు కాదు, భగవంతు దగ్గర ఎలా ఉందంటే తిరునాళ్ళ దగ్గర పిల్లవాడు కలిసి చూడు. మేమెవరు? ఏ ఊరు ఇది? తెలియదు. ఏంటో తెలియాలి నీకు. అప్పుడు
ఎన్ని కొన్ని రోజులు ఉండడానికి. అప్పుడు ఏమన్నారంటే ఈ నెల్లిళ్ళు ఉండయి ఉందండి కొన్ని రోజులు నా ఇల్లు అంటున్నావు. ఏది నీ ఇల్లు నేను అడుగుతున్నావు, మీకు తెలుగు అడుగుతున్నావు. ఇల్లు నాదే అన్నావు, ఏది నీ ఇల్లు? భూమి నీ 5 ఏళ్ళు భూమిలో కదా, తెలుసు కదా నీకు. రాయి దేనిలో చేశారు? గోడ కడతానికి. నీళ్ళు దేనిలో పోసారు? సిమెంట్ దేనిలో తీశారు? ఇసుక దేనిలో కలిపారు? మరి నీళ్ళు ఎట్ట అవుద్ది? అంటే కోర్టులో ఓడిపోవడానికి కారణం చెబుతున్నాను మీకు. అప్పుడు ఏమనాలంటే నా ఇల్లేనయ్యా ఇది. ఇప్పుడు భగవంతుడితో ఏం మాట్లాడాలి? అప్పుడు నా ఇల్లే కాదు, నేను కొన్ని రోజులు ఇల్లు ఇది కేసు పెట్టేసాం. ఓకే నెక్స్ట్ అనుకోండి. లేదండి నేను 2 పిల్లలు మా తల్లిదండ్రులు కన్నారు కాబట్టి పెంచారు కాబట్టి నాకు 2 పిల్లలు డ్యూటీ ఇచ్చారు. పెంచే డ్యూటీ నాది. నా పిల్లలు కాదు, నీ పిల్లలు. అసలు ఎప్పుడైతే నీది 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 అన నా వదిలేసి నీది అంటున్నారు. అలాగే వచ్చి ఎందుకంటే చెప్పాలంటే రామకృష్ణపురం మనస అమ్మవారి గుడిలో పూజ అర్చన చేస్తా తెలుసు కదా. అర్చన చేస్తూ పూలు అమ్మవారు వేస్తూ 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 చేపటికి ఆ పూల నీరు మీద వేసుకున్నాడు. వచ్చే బుద్ధి లేదా రామకృష్ణ? బుద్ధి లేదు, అమ్మవారు పూలు వేసి నీళ్ళు వేసుకున్నావు. నేనంటే అమ్మవారు నా గొప్ప నాన్న అట్లా రోజు వచ్చి అర్థం చూపించారు. చూస్తే అమ్మవారు పూబలన్నీ పూలు వేసుకున్నాడు. అంటే అమ్మవారితో పూజ చేస్తూ చేస్తూ అమ్మవారు అట్లాగే వచ్చింది. ఇది నీది 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 అంటే ఆయన అందరు చివరికి ఆయనే మనం కాదు. అప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, ఏమంటే మీకు భారీగా డ్యూటీ ఇచ్చాడు, రాత్రి ఇచ్చా. జస్ట్ నా ఫాదర్ నేను తిట్టినా నో ప్రాబ్లమ్స్ అండి. ఎందుకంటే నా డైలాగ్ నాకు క్యారెక్టర్ ఇచ్చాడు భగవంతుడు. క్యారెక్టర్ ఎందుకంటే క్యారెక్టరేషన్ అవ్వాలి. ఎందుకంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం ప్రపంచ విషయాల్లో మనకు వెళ్ళే కాడ కూడా ఒకరు మన ఆఫీస్ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కొంచెం ఓర్ఫుల్ చేసి మాట్లాడినప్పుడు ఉంటుంది అవకాశాలు. అప్పుడు అనుకోవాలి కావండి భగవంతుడు పాపం ఆయనకి కొంచెం కోప్పడే క్యారెక్టర్ ఇచ్చాడు ఆయనకి. అట్లా మనం కానీ ప్రపంచంలో ఎందుకంటే ఈ ప్రపంచం దాటాలి. చాలా విషయం ఏంటంటే మనం ఎవరు దాటితే కానీ మనకు అవతల విషయం ఉంది. మన ఇల్లు అవతల ఉంది. ఎవరు దాటని యువతలు కూర్చొని నేను నాది నేను ఫలాని చెప్పి నువ్వెంత నేనంత అలా చెప్పుకొని కూర్చుంటే చాలా టైం. మొన్న మా జనాలకి మీరు అడగల క్వశ్చన్ మేము చెప్తున్నాం. మొన్న మనం ధ్యానం చేస్తాం పొద్దున్నే ఒక నైట్ మాకు కొంచెం నైట్ నిద్ర కొంచెం లేటుగా పడిపోతున్న అద్భుతమైన ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే నిద్ర లేటు పడుతున్నప్పుడు తెలియకుండానే ఒక శక్తి చెప్తూ ఉంటుంది. మాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఉంది. నేను పడుకోవాలంటే మేము బెంగళూరు షూటింగ్ వెళ్తానంటే మీటింగ్ చెప్పేస్తాను. నైట్ పడుకుని అలా పడుకున్నానంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ దేహం అంటే మనం అందరూ కూడా తెలుసుకోవాలి. అనంత పొద్దున్నే 6 గంటలకి ఈ దేహం అనే షర్ట్లోకి వచ్చేసి ఈ షర్ట్లో పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో 7 గంటలకి 10 గంటలకు డ్యూటీ ఎక్కుతాడు కదా. ఆ పోలీసులో చేసుకోగల ఇంట్లో ఉన్నప్పుడు కేసులు దొంగల కేసులు ఎతకడు. ఇంట్లో భార్యకి పిల్లమ్మని పిల్లలు చదువుకుండా అడుగుతాడు. వచ్చి డ్యూటీకి ఎక్కగల సట్ వేయగల ఎక్కడ కేసులు తీయండి సిట్టింగ్ కేసు అంతా ఇచ్చి ఒక 9-10 గంటల వరకు డ్యూటీ దిగి మళ్ళీ వెళ్తాడు. అట్లాగే ఏం చేస్తున్నా అంటే మనం అందరం కూడా ఈ దేహం అనే షర్ట్లోకి 6 గంటలకి షర్ట్ వేసుకుంటున్నాం. అంటే 6 గంటలకు గుత్తారా 3 గంటలకు గుత్తారా 2 గంటలకు గుర్తున్నా షర్ట్ వేసుకుంటున్నారు. వేసుకుని నమ్మంటే నా పిల్లలు నా ఇల్లు అని మళ్ళీ నైటు 6కో 7కో 8కో షర్టు తీసేసి భగవంతుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనం నిద్రలో నువ్వెవరో తెలియదు కదా, నీ పేరు తెలియదు, నీ పిల్లలు తెలియదు, నీ లాభాలు నష్టాలు జబ్బులు గిబ్బులు మరణాల గురించి ఏం భయలేదు. కాబట్టి ఈ దేహమైన షర్టు బెడ్ మీద హ్యాంగ్ చేసుకొని నేరుగా చేస్తే నేను ఆత్మలోకి వెళ్ళి చక్కగా హ్యాపీగా ఒక 6 hours 8 hours ఉండి మళ్ళీ పొద్దున్న వచ్చి షర్ట్ వేసుకోగల నా పిల్లలు 2, నాకు 2 ఇళ్ళు, నాకు 2 కాళ్ళు అన్నాం. కాబట్టి మన అందరం కూడా పోలీస్ షర్టు మార్చినట్టుగా ఈ దేహాన్ని షర్టు మార్చి డ్యూటీలో ఉండి మన అందరం ఇప్పుడు డ్యూటీ మార్చి డ్యూటీ దిగేది ఎప్పుడు తెలుసా? పోలీస్ స్టాఫ్ 62 శాతం దిగుతాడు. మన డ్యూటీ ఎప్పుడు దిగుతా? మన డ్యూటీ మరణం అనే సమయంలో దిగేసి ఆత్మని ఇంటికి వెళ్తాం. కాబట్టి మన ఇల్లు ఇది నేను అంటాను 2 రెంటిళ్ళు మనకి.
ఇది ఒక అద్దిల్లు, ఈ అద్దింటి తీసుకెళ్ళి ఇంకొక అద్దింట్లో పెడుతున్నాం. జాగ్రత్త చూసుకోవాలి. ఈ 2 అద్దిళ్ళు అందుకని అన్నింటికి లైట్లు ఎక్కువ వేసిన నీళ్ళు ఇంటికి దీనికి ముందు తాగిపుచ్చినా మన పోయి సెల్ టకటా కొడుతున్నావు, కింద వాయిస్ ఎవరుకున్నావు, సొంతలు అనుకున్నావా, పెడుసెక్కు పిలుతున్నా ఉంటాడు. అప్పుడు మనం అనుకుంటాం సొంతలు అయితే ఉండదు అనుకుంటాం. అలా ఈ దేహానికి ఇది తిండే స్నానం చేయించాలి కాబట్టి దీనికి అద్దెలు కాబట్టి రెండు పెంచుతూ గుట్టకా తెచ్చు సిగరెట్ తగ్గుతున్నావు అనుకో, ఓనర్ సిగరెట్ ఉంటాడు రే సుమా ఇది ఎక్కువ బీడీలు సిగరెట్ తాగెత్తున్నావు ఖాళీ చేస్తా. ఇప్పుడు హాస్పిటల్ కాపాడు సార్ అన్నా కానీ టైం అయిపోయింది. నువ్వు కాబట్టి వచ్చిన అడగండి గుర్తు చేద్దాం. టైం అయిందా అడగ తమ్ముళ్ళు ఎవరన్నా అడుగుతాం సార్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తో ఎట్లా డీల్ చేయాలి సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్ళికి పిలవలేదు, బాధపడతాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉంటారు, బండి కొనిస్తా అని చెప్పారు, ఏదో కారణం చేత కొనిలేకపోయాడు. అలాంటి వాటిని మనం ఎట్లా తీసుకోవాలి? మా గురుగారు చేత అన్ని దుఃఖాల్లో కల్లా ఎక్స్పెక్టేషన్ అంత దుఃఖం దుఃఖాల కాలంలో ఉన్నది. ఇప్పుడు మాకు ఎప్పుడు 25 years ముందు చెన్నైలో గురువు చెప్పిందంటే అన్ని దుఃఖాల్లో కల్లా మన ఎక్స్పెక్టేషన్ మన దుఃఖాల కాలంలో ఉందని చెప్తున్నాం. అలాంటే అది ఎక్స్పెక్టేషన్ అంటే ఉండి గతము భవిష్యత్తు పాస్ట్ ఇంగ్లీష్ ఏమంటుందండి, పాస్ట్ గతం. కొన్ని చోట్ల మేము వెళ్ళిన ప్లేస్లో కల్లా ఒక మనిషిని మనం మాట్లాడి తెలుసుకుంటే, ఇప్పుడు బెదర్ని కలిపించామనుకో, మనుషులు ఎక్కడ ఉన్నాడు మీరు గమనించ, మనుషులు మాట్లాడంగానే మీరు గమనించవచ్చు మనుషుల్ని. మనం ఒక పెద్ద దగ్గరికి కూర్చున్నాం, పెద్ద దగ్గరికి వెళ్ళాం. ఒక కాలంలో నేనండి ఆఫీసర్ని షో అని ఎట్టున్నాను అంటుంటాడు. అంటే ఆయన 10 లేరు. ఆ టైంలో 4 మాటలు విన్నాను, 5 మాటలు దూకాను, పొడుకున్నా లేచి ఈ కథలు చెబుతుంటారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ని వృద్ధాన్ని యాక్సెప్ట్ చేయలే. ఆయన వెనకే ఉన్నాడు, వెనక్కి వెళ్ళాడు. అలాగే మన ఇవ్వకుండా అడిగామనుకోండి, నేను అమెరికా వెళ్ళాలి, జార్జి బుట్టు దగ్గర అని పక్కన సీట్ వేసుకుని కూర్చోవాలి అన్నాడు. జార్జి బుట్ట చట్టే తెలియదు. ఎస్ అంటది. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళంగా అతను అంటాడు, ఇది తప్పు కాదు, మేము అట్ట వచ్చేని వాళ్ళమే. మన మైండ్ ఏంటంటే, మన మనసు ఏంటంటే, చెన్నైలో 3 రోజులు ముక్తి అని ఒక అనౌన్స్ పెట్టాడు భగవత్. మేము చెన్నై కోయంబత్తూరు దగ్గర ఇద్దరం బ్యాగులు వేసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాం. తమిళ్ తెలుసు మాకు కాబట్టి. ఇదేంటే ఇన్ని సంవత్సరాలు ఏర్పడుతున్నా కానీ 3 రోజులు ముక్తి రావడం ఏంటి, ఇది ఆశ్చర్యంగా ఉందని చెప్పి వెళ్ళాం. 3 రోజులు చెప్పాడు భగవత్ మిషన్ అని ఆయన. అందరికి ముక్తి వచ్చిందా అన్నాడు. మేము కూడా వచ్చింది సార్ అన్నాం. ఇంటికి ఫోన్ చేసి ఏమన్నా నాకు ముక్తి వచ్చిందని మా ఆవిడ చెప్పగలను, సార్ బుద్ధి లేదా నీకు తెగతలు చేసింది. అట్లే ఏంటంటే అక్కడికి వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే, మాట వచ్చింది కాబట్టి ఒక ఆత్మస్థితి ఏంటంటే మన దేహంలో లిక్విడ్ లాంటిది, చైతన్యం. చిన్న అంటే వాటర్ తో సమానం ఉంటుంది అది. అదే వాళ్ళన్నిటికి ఉపయోగపడుతుంది. అదేంటంటే వాటర్ ఉందనుకోండి, గ్లాస్ ఉంది, గ్లాసులో కూర్చో, గ్లాస్ వాటర్ అయ్యింది. వాటర్ రూపం నాకు లేదు కదా. ఇప్పుడు జగ్గులో కూర్చో, జగ్గు వాటర్ అయ్యింది. పుండులో కూర్చో, పుండు వాటర్ అయ్యింది. బాణలో కూర్చో, బాణ వాటర్ అయ్యింది. మారుతుంది, అదేదా చేంజ్ అవుతుంది, మారుతుంది. లిక్విడ్ ఐటమ్స్. కానీ మనం ఏం చేస్తున్నాము, గతానికి ఎవరిలో ఉన్నాం. 4 మాటలు తిన్నాను, గోడలు దూకేది, ఉద్యోగం స్టోన్స్ అంత సెల్యూట్ కొట్టారు కదా, నీకు గుర్తున్నావు. అది అప్పుడు ఎవరు, అది జగ్గు. కుండలో కొంచెం వృద్ధాప్యం. ఈ కుండలో పోసినప్పుడు యవనం అనే స్థితిగతులన్నీ గుర్తుపెట్టుకొని దాని మీద ఏమోహం పెంచుకొని జగ్గులో అది కుండలోకి మారట్లా. అప్పుడు వాటర్ స్టక్ అయిపోయింది, అది ఐస్ గడ్డ కట్టేసింది అక్కడ. ఎందుకంటే వృద్ధాప్యం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు? ఎక్కడ యవనం అనే గుర్తింపులు పెట్టుకోవడం ఉన్నావు. 4 మాటలు తిన్నానండి నేను, ఇప్పుడు తినలేకపోతున్నాను. అదే అప్పుడు ఎవరు 4 మాటలు తిన్నావు, ఓకే. ఇప్పుడు తింటానికి లేదు, కొడుకు పోయి ఇప్పుడు ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయి నువ్వు.
కూడా మారాలి కదా. ఆ టైంలో అర్థంకేనంటే అక్కడ ఎప్పుడైతే మార్పు లేనందువల్ల మార్పు లేనందువల్ల కట్ అయిపోతుంది, చేతి కట్ అయిపోయి అక్కడే నీకు షుగర్ బీపీ టెన్షన్స్, నీ ముసలోడు మూల కూర్చొని తిట్టి మూల ఎందుకు తిట్టేస్తున్నారు నిన్ను, మనసు నచ్చుకోవడం పోతున్నా, నచ్చుకొని ఎందుకు పోతున్నావు? వాళ్ళు ఏదో ఫంక్షన్ గుడికి వెళ్తున్నారు వాళ్ళు, నువ్వు గుళ్ళని తిరిగి ప్రపంచం తిరిగి వచ్చావు, పిల్లలు ఏదో కోడలో ఒక కూతురు గుడికి వెళ్తున్నారు, నన్ను గుడికి తీసుకెళ్ళి ఏడిస్తే అంటే నువ్వు అమ్మా నేను తిరిగి అలసిపోయాను, పిలిచినా నేను నడవలేదు, మీరు వెళ్ళండి మీ ఇంటికి కాపలా ఉంటాను, నేను కూర్చొని దేవుడి దగ్గర కూర్చోవాలి. ఇది యాక్సెప్ట్ అంటుంది. నన్ను గుడికి తీసుకెళ్ళలేదే, నేను తీసుకెళ్ళలేదంటే ఇది వ్యతిరేక భావం. అందుకని ఎనీ సిచ్యువేషన్స్ యాక్సెప్టేషన్ చేసి మారాలంటే అలాగే మారుతున్నారే. అలాగే మరి యూత్కి ప్రజెంట్ గా నువ్వు పెట్టేసి నువ్వు బైక్ ఎక్స్పెక్టేషన్ చేసావో లేకపోతే పెళ్లికి వెళ్ళాలనుకున్నావో నీకు బాధ ఆ సమయానికి ఏదో పని చెప్పాడు కదా, నువ్వు పెళ్లికి వెళ్ళాలని ఊహించుకున్నావు. నీ చైతన్యం ఏంటంటే పెళ్లికి వెళ్దాం ఫ్రెండ్స్ అనుకుంటానని నీ చైతన్యాన్ని ముందు సినిమా ఊహించుకున్నావు, జగ్గు నుంచి ముందు క్లాస్ లో పోసేసావు, అక్కడ లాగైపోయింది. ఎప్పుడైతే కాదన్నాడో ఆ వాటర్ దీంట్లో వెనకరాలా అక్కడ తక్కువ వచ్చింది. అప్పుడు ఏమనాలంటే స్పాట్ క్షణం. మా నాన్నగారు ఇండియా నుంచి నేను అడగలేదు, ఒక మాట అడగలేదు ఇచ్చాడు అని అది కోసం నాకున్నాడే నాన్నకంటే గొప్పడు ఉన్నారా అని. కానీ దీనిలో మారేవా ఇది యాక్సెప్టేషన్. నా ఫ్రెండ్స్ ఆడ ఉన్నారు, డాన్స్ టీచర్ డాన్స్ చేస్తారు, అది కళ్ళగా నాకేముంది అనుకున్నావా అంటే రాలేదు అర్థం, అది దుఃఖం వస్తుంది. అలా నీకు బైక్ అనుకో బైక్ నేను ఇన్ని రోజులు చెప్తున్నాను డాడీకి, బైక్ కొట్టలేదంటే ఏంటి అంటే నేను చెడిపోతున్న ఉద్దేశంతో కొనలేకపోతున్నాడా, బట్ ఏంటి నన్ను పెంచిన చోటు చదివించిన వాడు ఆ ఒక్క పని చేయడానికి ఏదో కారణం ఉంది. ఇవాళ ఫాదర్ నేను ఇష్టం చోటు కొను డాడీ అని ఒక దాంతో కలిసి అనుకో, అది యాక్సెప్ట్ చేసి మరి ఏదైతే మనం ముందుకి తీసుకెళ్తే సేఫ్టీ గెట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ దీనికి కారణం కాబట్టి అమ్మా. అందుకని భగవంతుడి నీకు రెండు తెలుసుకోండి, మనకి ఇద్దరు తండ్రులు, నిన్ను కన్న తండ్రి, నీ తండ్రిని నిన్ను కన్న తండ్రి ఒకడు ఉన్నాడు. అది అనంతమైన శక్తి, నువ్వు ఆలోచనకే ఆయన తెలుసుద్ది, నీ తండ్రి ఆయన తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇద్దరు తండ్రులు సందిగ్ధంలో నువ్వు నడుచుకున్నాం కాబట్టి నీకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి కొద్ది పేషెన్స్ తోటి ఉండు, ఏమనుకున్నా ఆ సమయాన్ని నీకు వచ్చింది అనేది మీరు ఏ వచ్చినా బాధ నా పని పర్లేదు. నువ్వు చిన్న క్వశ్చన్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్స్ గురించి చెప్పారు కదా, థ్యాంక్స్ గురించి చెప్పారు కదా, దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సారీ గురించి చెప్పండి. సారీ అని మనం ఎన్ని తప్పులు చేసేసి సారీ అనిపిస్తే సరిపోతుందా, లేకపోతే ఎలా యాక్సెప్టెన్స్? మనం ఎన్నో తిడతాం చేస్తాం, చనిపోయిన తర్వాత ఒకసారి చెప్తే వాళ్ళకి అందుతుందా? చనిపోయిన వాళ్ళకి ఓకే తప్పు చేశారు కాబట్టి తప్పు చేసామని చనిపోయినా వాళ్ళు బతుకున్న నాళ్ళు మనం కష్టాలు పెడుతూ ఉన్నాం అనుకోండి, ఏ విధంగా చనిపోయినా కూడా అదే అసలు మేము చెప్పాలన్నప్పుడంటే యాక్చువల్ చెప్పాలన్నప్పుడంటే మాకు ఈ ఆత్మ అద్వైత, ఇప్పుడు మేము మాట్లాడేది కూడా రమణ మహర్షి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. అంటే ఏకనిరంగా సిద్ధాంతం వచ్చిన తర్వాత మేము ఆత్మలకు వెళ్ళిన అర్థమవుతుంటే అసలు మామూలు డీప్కి వెళ్ళి మాట్లాడుతుంటే నేను నా భార్యని తిడితే నన్ను తిట్టుకున్నట్టు, నా పిల్లవాడి మీద కోప్పడితే నేను నా మీద కోప్పడ్డట్టు, పక్కింటి వాళ్ళతోటి కానీ ఏదైనా చిరాకు పెడితే నన్ను నేను చిరాకు పడుచుకున్నట్టు, కంప్లీట్గా నువ్వు డిజాల్వ్ కాబట్టి నేనంట నువ్వు పశ్చాత్తాపడుతున్నా చూడు, పశ్చాత్తాపడుతున్నా అక్కడ లేరు ఇక్కడ లేరు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే, ఎవరు లేరు ఎదురు లేదు, ఉన్నది ఒక్కటే సత్యం. ఆ తిట్టింది నువ్వే, నిన్ను నువ్వే తిట్టుకున్నావు అంటే నీకు రెండుగా అగపడుతుంది కానీ లోపలికి వెళ్ళినాక తొట్టు రెండోది లేదు అంత అనంతం ఏక నిరంజన్ అలా అనంతం రెండోది తిట్టింది లేదు, కోడింది లేదు, బాధపడింది నువ్వే, నువ్వే రెండు నువ్వే ఉండాలి అన్నప్పుడు ఒకటైనప్పుడు ఎవరిని చెప్తావు, ఎవరు బాధ పెడతావు, యమునా నది, గంగా నది, సాగర్ నది అన్ని సముద్రం కలిసిపోయి చెప్పు ఎక్కడ ఏదైనా వాటర్ మీరు చెప్పగలుగుతారా? కాబట్టి ఇది గోదావరి వాటర్, గోదావరి ఇల్లు నువ్వు సముద్రంలో కలిసి నాకు ఇది మా గోదావరి
ఇట్లే నువ్వు సత్యం నేను నేను అనేది కాకుండా దానిలో కలిసేదాకా ఈ నేను షోన్షో సుబ్బారావు సారీలు గోడల దీనికి వెళ్ళిన తర్వాత సారీ చెప్పే ఎదుటి లేదు లేదు ఏది లేదు, ఉన్నదంతా ఒకే సత్యం. నువ్వే భగవంతుడివి, నువ్వే సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు, నువ్వే ఇక నీకు మించిన అయిష్ట వస్తువు ప్రపంచంలో ఏది లేదు. ప్రస్తుతం జరిగిన యాక్సెప్టేషన్ చేస్తారు, ప్రస్తుతం జరుగుతున్నదాన్ని యాక్సెప్ట్ చెయ్యాల్సిన చేయకపోతే లాభం ఏం లేదు నీకు. మీకు మీరు అందరూ చెప్పేది ఏంటంటే యాక్సెప్టేషన్ చెయ్యాల్సిందే. ఎందుకంటే యాక్సెప్టబుల్ చేస్తేనే ఈ ప్రపంచం నడుస్తావు. నేను చేయాలంటే ఒక్కమే గురి ఏడుతానంటే ఏడు అంటే మేము చాలా గురుగారితో ప్రయాణం అన్నాడు. చిన్న సంఘటన నేర్చుకున్న విషయం అదే అంటే ఒక చిన్న సంఘటన చాలా ఉండే, ఎందుకు లేదు టైం వేస్ట్. మేము పౌర్ణం గానానికి కర్తల్లో కూర్చున్నాం. ఫస్ట్ పత్రికలు చూద్దామంటే కూర్చున్నాడు, ఇస్తున్నాడు బయట పెరుగుడు బయట కింద కూర్చున్నాడు. ఫస్ట్ చూసాడు అంటే ఒక మనిషి ఎక్కడ కరెక్ట్ అవుతాడు అనే దాన్ని పాయింట్ ఒకే ఒక ఇష్యూ కరెక్టే. కూర్చుంటే గురువులు వెలుగులు దళదళ పడుతున్నాయి, వర్షం వస్తే గురువులు పక్కన పెట్టుకున్నాం. నడుస్తూ గురుగారు అన్నాడు, నేను దేహం అనుకొని నడుస్తాను అనుకున్న వాళ్ళు పెరుగుడుగా వెళ్ళండి, కూర్చోండి. నేను దేహం కాదు అనుకున్నా నేను కూర్చోండి అన్నాడు. ఇది ఏమో గొడుగు నీవని అటు ఇటు చూసి కొంచెం గొడుగు అక్కడ పెట్టి కూర్చున్నాం. ఆయన వెళ్ళ కూడా ఆవిస్తున్నారు, మేము అలా కూర్చో 10 మంది 20 మంది కూర్చో. ఫుల్ వర్షం పడతా ఉంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు అర్థమైంది ఆయనకు అప్పుడే నేను దేహం కాదన్న సంగతి క్లారిటీ అర్థమైంది. అప్పుడే అందుకే అర్థం ఏంటంటే మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం నీకు హాస్టల్ ట్రావెల్ ఆ ట్రావెల్ చేసేదాన్ని గుడ్ అన్నాడు. హాస్టల్ ట్రావెల్ ఆ ట్రావెల్ ఈ ట్రావెల్ అది ఏ ఇంటెలిజెంట్ ఆప్టికల్ ఇంటెలిజెంట్ అంటారు, ఏ అనేది మనసు ఇంటెలిజెంట్ వచ్చింది కదా. మీరు గుర్తు తెచ్చుకోండి, గత జన్మలో ట్రావెల్ చేసేదా గత జన్మ చూసుకోలేదా, ఇదంతా ఏంటంటే మనసు ట్రావెల్ చేస్తుంది. ఆప్టికల్ ఇంటెలిజెంట్ అంటారు, మనసు అనేది ట్రావెల్ చేస్తుంది. శివుడు నాకు కావాలంటే 10 రకాల శివుడు ధ్యానం చేసి శివుడు శివుడు 9 శివుళ్ళు వస్తున్నారు మనకు. ఏది ఆప్టికల్ ఇంటెలిజెంట్ ఏ ఇట్లా మన మనసు కూడా అంత కోరుతుంది. అందుకని ఆత్మకి ఎక్కడ వెళ్ళేది లేదు వచ్చేది లేదు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నో ప్లేస్ లేదు కదా, సేవ దూరే ప్లేస్ ఆత్మ లేదు కదా. ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే ఇది మనం ఇదంతా యాక్సెప్ట్ చేసుకోవడానికి కోసం ముందుకెళ్ళడానికి కోసం చెప్పడమే. కానీ నిజంలోకి ఆత్మలోకి వెళ్తే ట్రావెల్ వెళ్ళేది లేదు వచ్చేది లేదు, పుట్టుకు లేదు మరణం లేదు, ఉద్దార్పు లేదు యమం లేదు, ఏమీ లేదు, ఉన్నదంతా ఒకే సత్యం. ఇది లోపలికి వెళ్తే. కాబట్టి నేను ఇల్లు వస్తున్నాను అందుకే ఇల్లు తప్పులేదు. కానీ నిజమైన సత్యం తెలుసుకోవాలంటే వెళ్ళటానికి రావటానికి గ్యాప్ లేదు ఆత్మకి. మనసే అమెరికాలో కొడుకు చూడొచ్చు, ఏడాది చూడొచ్చు, అది మనసు ద్వారా చేసి పనులు సత్యం చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మా మాట విన్నారంటే ఎంత గొప్పవాళ్ళు. థ్యాంక్ యూ. అలా కాదండి, ఫైట్ మాస్టర్స్ ఆత్మతత్వం ఎలా చెప్తారు అని థ్యాంక్ యూ. ఇప్పుడే ఇందాక ఫైటింగ్ వెళ్ళాము, నీతో 4 కాళ్ళు ఊరుతున్నాయి, 5 తలలు ఊరుతున్నాయి. వీళ్ళు వచ్చారు షూటింగ్ దగ్గరికి, కాళ్ళు డమ్మి కాళ్ళు పెట్టుకో కాళ్ళు ఊరుతున్నాం. ఒక ఇటు పక్క 4 పట్ల కూర్చో, ఇటు పక్క పట్ల కూర్చో, 4 పట్ల కూర్చుకొని హీరో దగ్గర తిప్పేస్తున్నాడు. ఏంటి వాళ్ళు ఉంటుందా ఈ జాబ్ ఏంటి? మనంతా పాత్ర దాడు కాబట్టి పాత్ర చేయడం. ఎస్, అందుకని మీరు వంట ఇటుకెట్టుకెట్టుకెట్టి ఇట్లా దోశ చెప్పలేదు అనుకోండి. ఎవరు వస్తారు ఇక్కడ? టైం అయిందా? క్వశ్చన్ అడగండి. టైం లేదన్నా బాగా లాస్ట్లో. ఆరోగ్య సమస్యలు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? ఆరోగ్య సమస్యల్ని గుడ్, మంచి క్వశ్చన్. ఎందుకంటే మనకి
నిరంతరం మనల్ని ఇబ్బంది పెట్టేది ఆరోగ్య సమస్య, మన షుగర్ కావచ్చు, బీపీలు కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇది కావచ్చు. గుడ్. వీటికి నేను బాగా మందు తాగాను అనుకోండి, లివర్ చెడిపోయింది, డాక్టర్ అంటే వాళ్ళని ముందు తాగిన వల్ల లివర్ చెడిపోయింది అని చెప్పినప్పుడు నేనేం పక్షాను, నేను తాగుండిపోయి బాగుండు అని అనుకుంటూ చచ్చిపోతాను మందులు కొంతమంది. మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా నాకు అలాంటి ముందే అవట్లేదు, సిగరెట్ లేదు, బీడీ లేదు అంటే కరెక్ట్, మంచి ఫుడ్ తింటాను అన్నీ కరెక్ట్ చెప్పావు, ఏదో ప్రాబ్లం వచ్చింది దేహానికి ఏంటంటే ఇది ఏదో ఒక సాగు చెప్పుకొని పోవాలి. ఇది నీ షుగరు, బీపీ, బెడ్ ప్రెషర్ చెప్పేసి వెళ్ళాలి. ఈ లాస్ట్లో నీ మీద ఇది అకౌంట్ భగవంతుడు రామున్నాడు వెళ్తాను అంటే ఎవరు అంటారా? పాపం బాగుండటండి, బాగా మాట్లాడాడు చటనకానికి, ఇది హార్ట్ అంటాం లేదా? అట్లా ఏదో ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు డాక్టర్ దగ్గర చేయించినప్పుడు ఏం ప్రాబ్లం లేదని అంత హ్యాపీగా ఉన్నానండి. దీనికి దేహానికి రావాల్సిన ప్రాబ్లమ్స్ ఏదో వచ్చింది, అది పోవటానికి అసలు వచ్చింది. ఆరోగ్యం అనేది అంటే మేము చెప్తుంది, ఆరోగ్యం అనేది అది కంపల్సరీ ఏది రీచ్ వస్తుంది కాబట్టి కంపల్సరీ అంటే ఆరోగ్యం మనం అంతా చేయాల్సిందంటే మన పెద్దవాళ్ళందరూ ఉన్నారు, ఏజ్ రీచ్ ఉన్న వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే మనం చెయ్యాల్సిన ధర్మం చేస్తూ ఉండాలి తప్ప దీన్ని ఆరోగ్యాన్ని బెటర్మెంట్ చేయాలన్న ఆలోచన తీసేయండి. అసలు ఆది శంకరాచార్యులు ఏమంటున్నారంటే, మీరు వివేక చూడమని ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఆ బుక్కులు కానీ మీ దొరికితే కొనండి. సుందర చేతే ఇది సినిమానంద కూడా మేము అంటే ఆరోగ్యం గురించి అన్నారు కానీ మేము పొద్దున్నే 3 గంటలు లేచాం, 1 లీటర్ నీళ్లు తాగాం, అలా నడిచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాం, 5 గంటల ధ్యానంలో కూర్చున్నాం. లేచిన తర్వాత 3 నుంచి 5 దాకా 1 to 5 to 6 సూర్య నమస్కారం, కపాళీభాతు, ప్రాణాయామం అన్నీ చేసాం. లేచిన తర్వాత టీ కాఫీలు తాగేసలు ఈ గాడిదలకి బూడిద గుమ్మడా చూస్తూ చెరో గ్లాస్ తాగాం. మళ్ళీ లొకేషన్లోకి వెళ్ళాం. జీడిపప్పు, బాదమా, తర్వాత ఎండి ఖర్జూరం చిన్న కప్పులు ఇచ్చారు, అది తిన్నాం. ఒక మామిడికాయ పెట్టాము. తర్వాత ఒక చిన్న గ్లాసు రాగి తాగాం అంతే ఈ గాడిదలకి. మధ్యాహ్నం మా ఇంట్లో అన్నం పెట్టలేదంటే దానికి మధ్యాహ్నం ఒక రాగి గ్లాస్ తాగాం. ఇప్పుడు ఒక మామిడికాయ తిన్నాం. ఇది మేము తిన్నది. అందుకని మేము ఇడ్లీ, దోశ, పూరీలు అనేది చానాలైంది మానేసి వైట్ రైస్ తినలేదు. అందుకని మేము ఆ కంట్రోల్లో ఉన్నాం. అందుకని నేను ఏమంటున్నానంటే నాకు ఏది వచ్చినా కానీ నేను కంట్రోల్గా ఉన్నాను కాబట్టి ఏది వచ్చినా పోవడానికి వచ్చిందన్న సంగతి నేను హ్యాపీగా ఉంటా. అందుకని ఉండాల్సిన పని మన ధర్మాన్ని అంతగా మీరు పొద్దున్న లేసేవంటే ఈ దేహాన్ని నిజంగా చూడటానికి, మాట్లాడటానికి, పెళ్లి చేసుకోవడానికి, ఉద్యోగం చేయడానికి ఈ దేహం అన్నిటి మూలమే కదా. ఇది దీనికోసం పొద్దున్న లేసి 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి కదా. దీనికోసం కొంచెం ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం చేసి బ్రీతింగ్ ఫ్యాన్ చేయాలి కదా. దీనికి ఏమని చెప్పాలి? టీ కాఫీలు తగ్గించేసి కొంచెం బూడిద గుమ్మడ జ్యూసు, కాకరకాయ జ్యూసు, బీట్రూట్ జ్యూస్ ఏంటి పొద్దున్న లేకుండా దీనికి ఇంట్రెస్ట్ మనసు చెప్పు. దానికి ఇంట్రెస్ట్ నాకు కాఫీ కావాలి, బెడ్ కాఫీ కావాలండి. బెడ్ కాఫీ నీకు ఇచ్చేది బెడ్ కాఫీ ఇస్తే అనుకోండి, బెడ్ కాఫీలను బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కొంచెం గట్టిగా ఇదే తాగుతాను అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే మన దేహానికి డైరెక్షన్ మనం వెళ్ళాలి. అది అడిగినంత పెట్టకూడదు అంటున్నా. నువ్వేంటి టీ కాఫీలు అంటావు, ఇష్టమని తినమంటావు, తర్వాత కడుపులు నొప్పి అంటావు, హాస్పిటల్ అంటావు, ఎందుకు తిన్నా మళ్ళీ అంటావు. ఎందుకు తిన్నా ఈ ముందు మాట చెప్పొచ్చు కదా. ఇది నువ్వు మనసులో మన క్వశ్చన్ వేసుకోవాలి. తినమున్నప్పుడు ఎందుకు తినముంది అప్పుడు చెప్పాలి కదా. ఎందుకు తిన్నా అంటది కదా మీ మనసు. అందుకని తినేటప్పుడు ముందేసుకోండి. ఓహో ఈ టీ కాఫీ 4 మాటలు తాగాను అనుకోండి, దీనివల్ల కరెక్ట్ కాదు, తాగను. అట్లా ప్రతి దానికి మీరు అన్నం మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి. ఆరోగ్య సూత్రాల కల్లా మీ మధ్య మేము తెలుసుకున్నది ఏంటంటే, ఆకల్లో ఉందే మీరంత పెద్దవాళ్ళు కదా, అన్నం తినబాకండి. 1 గంట అయిందని అంటోళ్ళు వండి పెట్టే పంటే అది అన్న. మేము చిట్టుకుప్పన గ్రామానికి వెళ్ళాం. అక్కడ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ విలేజ్లో హాస్పిటల్ పెట్టుకుంటాడు. ఆయన చెప్పిన రహస్యం ఏంటంటే, అన్నిటికీ మూలం ఆకలి అవ్వకుండా తింటమే అంటున్నాడు. కాబట్టి ఆకలి అయినప్పుడు మీరు కానీ అన్నం తీసుకుంటే ఆకలి అయినప్పుడు ఆ కూరల్లో రుచికరాలుగా అనిపించదు, ఒక అమృతం ఉంటుంది చూడు. మేము ఒక పూట భోజనం చేసేది. బట్ మాకు టైం అయినా కానీ ఇప్పుడు నేను చాలా నుంచి ఫాలో అవుతుంది. ఆకలి వచ్చిన అన్నం వచ్చినా కానీ ఆకలి అయ్యి నా ఆకలి అనిపిస్తే తింటున్నా ఒక పూటే.
కాబట్టి అంటే అందరూ వసవట్టు లేనప్పుడు తప్పదు, కానీ మ్యాక్సిమం అందరూ కూడా అవసరం లేదు. కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ తీసుకుంటే ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి. మేమంతా మిలిట్స్ ఏం తీసుకుంటున్నాం, వైట్ రైస్ తీసుకోవట్లేదు, వాకింగ్ చేస్తున్నాం, ప్రకృతిలో ఇష్టంతో హ్యాపీగా నడుపుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా గురుగారు కొంచెం నేచర్కి దగ్గరగా నడుస్తూ ఉన్నాం. నడిచేటప్పుడు నేనంతా కేవలం నడుచేటప్పుడు దేహాన్ని ముందు నడుస్తుంది, నేను వెనకుంటా. కాళ్ళు నడుపుతున్నాయి, చేతులు ఊగుతుంది, కళ్ళు ఇట్లా సూత్తలే చెట్లు మూర్తి ముగ్గురు గాలి పీల్చుకుంటున్నా, సాక్షులు చూస్తా నడుపుతూ ఉంటాను. ఇది మీరు చేసేది. ఓకే, థ్యాంక్ యూ. నైస్. తీసుకోండి, రండి. అదే తీసుకున్నా తీసుకున్నాను. మా వెంకటేష్ తీసేదా తీయలేదు, నమ్మండి ఆయన చెప్పట్లేదు. మా మొక్కలు ఆల్రెడీ నవ్వు తెలుస్తుందా మీకు? థ్యాంక్ యూ. కొద్దిగా ముందు కూర్చోబెట్టండి. ఓకే, మళ్ళీ ఫోటో నవ్వు రెండో నవ్వు ఒకసారి. మీ నవ్వు పవర్ వస్తుంది కావాలి. చూపించు సిల్లు చూపించు. వెనీలా కరెక్ట్గా వేసి అలా చేసేవాళ్ళు తీరా ప్రొసెస్ పడుతుంది.